ఓకే అండి. దేవునామాన మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాల సమయమందు మరొకసారి ఇప్పుడు మనకిచ్చిన మహాకృపను బట్టి ప్రభువుని మనం ఎంతగా స్తుతించినా, ఎంత కృతజ్ఞత చూపినా తక్కువే అవుతుంది. ఎందుకంటే సత్యము విషయంలో ఇప్పుడు మనకిచ్చినటువంటి అవకాశము నిజంగా చాలా ఉన్నతమైనది అనేది అందరికి తెలుసు. గత వారంలో సంఘము ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలన విషయంలో మనము సంఘానికి నిర్ణయం తీసుకునే అధికారము ఎక్కడ ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి విషయాలు కూడా నిర్ణయం తీసుకునే అధికారం సంఘానికి ఉందో అని రకరకాల విభిన్నమైనటువంటి విషయాలను మనం చూశాం. సంఘంలో ఒక వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టే అధికారము, సంఘంలో నాయకులను ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు సంఘం యొక్క సమ్మతి, అలాగే సంఘంలో పరిచారకులను ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు కూడా సంఘం యొక్క అనుమతి, సంఘం యొక్క అనుమతితో నిర్ణయం తీసుకున్నట్టుగా చూశాం. అలాగే సంఘంలో ఎదురైనటువంటి ఒక తప్పుడు సిద్ధాంతం, తప్పుడు బోధ, సున్నతి అనే విషయంలో కూడాము సంఘం యొక్క సమ్మతి, సంఘానికి ఇష్టమైందనే విషయాన్ని మనం చూశాం. వారు తీసుకున్న నిర్ణయం. అలాగే సంఘంలో పాపం చేసిన వారిని ఉండనిచ్చే విషయం, ఒక పాపం చేసినటువంటి తండ్రి భార్య నుంచుకున్న వ్యభిచారము అంటే జారత్వానికి లోనైనటువంటి ఒక వ్యక్తిని ఇలా మనం సంఘమే హ్మ్. బయటికి వెలివేసేటువంటి అధికారం కలిగి ఉన్నట్టుగా చూశాం. అలాగే సంఘంలో ఆస్తి తగాదు లేకపోతే ఈ జీవన సంబంధమైన, ఐహిక సంబంధమైన విచారాలొచ్చినప్పుడు కూడాము సంఘమే దాన్ని పరిష్కరించాలి. సంఘంలో బుద్ధిమంతులే పరిష్కరించాలనే విషయాన్ని చూశాం. అంత మాత్రమే కాదు, మనం చివరిగా చూసింది 14, 29 చూశాం. హ్మ్. సంఘంలో ఇద్దరు ముగ్గురు ప్రవచిస్తున్నప్పుడు తక్కిన వారు వివేచించి, మరి దాన్ని సరైందా కాదా అని ఆలోచన చేసేటువంటి ఆ విధి, లేకపోతే అది కోర్టులోని ఒక న్యాయమూర్తి వలె సంఘంలోని విశ్వాసులకు అనుగ్రహించబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇలాగా సంఘము నిర్ణయాలు తీసుకుంటుంది. మరి చివరికి మనం చూశాం. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే సంఘము మెగా చర్చ్ అయితే లేకపోతే వేల మంది, వందల మంది ఉన్న సంఘంలో అది సాధ్యం కాదు అనే విషయాన్ని కూడా మనం చూశాం. సంఘము చిన్నగా ఉంటేనే ప్రత్యేకమైన నాయకత్వం బాగా పనిచేస్తుంది. అందుకే ఎప్పుడైతే సంఘం యొక్క విధి విధానాలు చేపట్టాలి అంటే సంఘము వాక్యానుసారంగానే ఉండాలి. హ్మ్. వాక్యానుసారంగా నడుచుకోవడానికి కావాల్సినటువంటి స్థితిలోనే సంఘం ఉండాలి. వేల మంది ఉన్న సంఘములో ఏమవుతదో మనందరికి తెలుసు. నాయకత్వం బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఒకరి పట్ల మరొకరు ప్రేమ, శ్రద్ధ కలిగి ఉండటం సాధ్యమే. అనేక కార్యక్రమాలు గల పెద్ద సంఘాలు ఇలా పనిచేయడం అసాధ్యం. ఎందుకంటే సంఘం ఎంత పెద్దదైతే కార్యక్రమాలు అంత పెద్దగా కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. సో, దానికి సిస్టమ్ ఎక్కువైతది. ఫ్లెక్సిబిలిటీ తక్కువైతది. సంఘం ఎంత మెంబర్స్ పెరుగుతున్న కొద్దీ సిస్టమ్‌గా మారిపోతదది. ఫ్లెక్సిబిలిటీ అనేది అంటే ఇన్ఫార్మల్‌గా ఉండడం అనేది చాలా అసాధ్యమవుతది. ఫార్మాలిటీస్ పెరుగుతా ఉంటాయి. సిస్టమ్ పెరుగుతా ఉంటాయి. పద్ధతులు, నార్మ్స్, కండిషన్స్ పెంచుకుంటూ పోతూనే ఉంటాం. ఆ! సో, అదే గదండీ! సిటీలో ఎలాగో జనాభా పెరుగుతున్న కొద్దీ అన్ని రకరకాల ట్రాఫిక్ జామ్ అవుతా ఉంటది. రోడ్ల దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అదేసుకోవాలా, ఇదేసుకోవాలా, ఫ్లైఓవర్స్ ఏసుకోవాలి. ఇవన్నీ ఎన్నేసుకున్నా గూడా ఆ పరిస్థితి అయితే మారదు. అలాగే అంటే మనకు ఊర్లో ఉండేటువంటి కంఫర్ట్, ఊర్లో ఉండేటువంటి అది కొన్ని విషయాలు చాలా బాగుంటుంది. కానీ సంఘం అలా కాదు. సంఘము ఎంత చిన్నగా ఉంటే అంత కంఫర్ట్‌గా ఉంటుంది. సిస్టమ్ తగ్గుతుంది. నార్మ్స్ అండ్ కండిషన్స్ తగ్గుతాయి. ప్రేమ, శ్రద్ధ ఒకరి పట్ల ఒకరికి చూపించుకునేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది. తప్పు చేసిన వారిని ఈజీగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. 500 మందున్న సంఘంలో ఎవరు ఎలాంటి వారో మనకు తెలియదు గదా! ఎవరు తప్పు చేస్తారో తెలియదు. ఎవరిని వెలివేయాలో తెలియదు. ఎవరితో కలిసి భోజనం చేయాలో తెలియదు. ఎవరితో సహవాసం చేయాలో తెలియదు. సో, కాబట్టి సంఘము ప్రారంభంలో చెప్పినప్పుడు అలా ఎలా ఉంటుంది? సంఘం చిన్నగా ఎందుకుండాలి అనే ప్రశ్న ఇచ్చారు గదా! ఇలాగా. ఒక్కొక్క క్రమంలో ఎళ్తుంటే మీకు ఇంకా డీప్‌గా అర్థమవుతా ఉంటది. చూద్దాం. మరి సంఘం మీద పెద్దలకు అధికారం లేనట్టయితే వారు చేసే సేవ ఏమిటి? అప్పుడు సంఘానికి నాయకులు ఎందుకు అవసరం అనే దగ్గర మనం ఆగాం. ఓకే. చూద్దాం. మరి నాయకులు అవసరం లేదా? సంఘమంతా నిర్ణయాలు తీసుకుంటే నాయకులేం జేస్తారు? నాయకులకు పని అన్న పెరుగుతుంది గానీ తగ్గదు. పేజీ నంబర్ ఎంతన్నా? కంటిన్యూ అవుతుందండి. పేజ్ నంబర్‌లు మీరే చెక్ 56 చేసుకోండి లాస్ట్. 56 ఓకే. 56 అండి. అలాంటియేమన్నా ఉంటే మీరు స్టార్ట్ చేసుకుంటే మంచిదండి. ఓకే. అపోస్తుల కార్యం 20 అధ్యాయం 29, 31 వచనాలు మనం చూశాం. హ్మ్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నాయకుల యొక్క బాధ్యత చాలా విస్తారమైనది, ఉన్నతమైనది. బాధ్యత చాలా ఎత్తైనది గూడా, లోతైనది గూడా. కాబట్టి సంఘమంతా నిర్ణయాలు తీసుకునే విషయంలో ఉంటే మరి నాయకులుగా మా గౌరవం తగ్గుతది గాదంటే అసలెందుకు తగ్గుతది? మీ మీ గౌరవం పెరుగుతది.
మీ ప్రేమ మీ పట్ల నిజమైనటువంటి గౌరవం పెరుగుతది. ఇప్పుడు ఫేక్ గౌరవం ఉండదిక్కడ. ఆలోచించండి. ఎఫెసీ 4, 11, 13 కూడా మనం అదే చూసాం. ఏమన్నాడు? మనమందరం విశ్వాస విషయంలోను, దేవుని కుమారుష జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది, సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు దేవుడు ఈలాగు నియమించెను. మరి నాయకుల యొక్క బాధ్యత చాలా ఉన్నతమైనది. యేసుక్రీస్తు జ్ఞానంలో ఏకత్వంలోకి తీసుకురావాలి. విశ్వాసంలో ఏకత్వంలోకి తీసుకురావాలి. పరిశుద్ధులను సంపూర్ణులను చేయాలి. క్రీస్తు శరీరానికి క్షేమాభివృద్ధిని కలిగించాల. పరిచర్య ధర్మం జరిగేలా చూడాలి. 2 తిమోతి 3, 4, 5, తీతు 1, 9 చూడండి. అపోస్తలుల గారు ఇవన్నీ గమనిస్తే సంఘము పరిపక్వత మరియు అంగీకారత్వంలోనికి ఎదుగులాగున కావలసిన నాయకత్వాన్ని, బోధను మరి సలహాను పెద్దలు సమకూరుస్తారు. పెద్దల యొక్క బాధ్యత ఏంటి? సరైనటువంటి బోధను, సత్యమైన బోధన సమకూర్చడం. మరి సమకూర్చాలంటే మీరెంతో కష్టపడాలా. లేఖనాలను పరిశోధించాలా. ప్రతి బోధకు ముందు దాన్ని 1, 2 సార్లు పరిశీలించగలగాలి. వారాంతమంతా ధ్యానించగలగాలి. దాన్ని మెడిటేషన్ చేయాలి. దాని యొక్క సత్యమైనటువంటి బోధను వెలికి తీయాలి. అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి బోధన సమకూర్చాలంటే. ఒక వాక్యానుసారమైన సలహా ఇవ్వాలి అంటే పెద్దలు చాలా పరిపక్వతలోకి రావాలి. నేనిస్తున్న సలహా సరైనదా? కాదా? అని అది వాక్యానుసారమైనదా? కాదా? లేఖనానుసారమైనది కాదా? మరి పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని అంగీకరిస్తాడా? లేదా? అనేటువంటి సవాలుతో కూడుకున్న సలహాలు ఇవ్వగలుగుతాం. ఏది పడితే అది సలహా కాదండి. అబ్బా! నాకు తెలివుంది, జ్ఞానం ఉంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సరైన సలహాలు పెద్దలు సమకూర్చగలగాలి సంఘానికి. ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు, ఒక సమస్య గురించి చెప్పినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలో తెలిసిన ఔసతం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రింది పాఠంలో ఈ విషయాలు మనం ఎక్కువగా పరిశీలన చేయబోతున్నాం. ఇప్పటిదాకా సంఘము నిర్ణయాలు తీసుకోవాలని చూశాం. మరి నాయకులు ఏం చేయాలి? నాయకులు ఎలా ఉండాలి? అనేది ఇంకొంచెం రెండో భాగంలో మళ్ళీ కొంచెం ఎక్కువగా చూస్తున్నాం. ఆరంభంలో చూశాం సేవక నాయకత్వము యేసుప్రభు ఎలా నేర్పించాడు? వాళ్ళు ఎలా ఉండాలి? నాయకత్వం ఎంత తగ్గించగలిగి ఉండాలి? ఎంత సేవకత్వంలో ఉండాలో చూశాం. హ్మ్. గమనిక. క్రొత్త నిబంధనలో పాస్టరు, అధ్యక్షుడు, కాపరి, మరి పెద్ద అనే పదాలు ఒకదానికి బదులుగా ఇంకొకటి వాడబడ్డాయని మనం ఇదివరకే నేర్చుకొని ఉన్నాం. కానీ వారు ఒకే పరిచర్యకు చెందినవారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు కూడా కొంతమంది మధ్యలో వచ్చారు కాబట్టి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, కొత్త నిబంధన ప్రకారం పాస్టర్ అన్న, అధ్యక్షుడన్న, కాపరి అన్న, పెద్ద అన్న, ప్రెస్బిటర్ అన్న ఇవన్నీ కూడా ఒకే పదాలండి. ఇవి పర్యాయ పదాలు. ఒకటి వాడబడ్డాయి తప్పించి, ఇవి పెద్ద పదవులు లేదా బిరుదులు గాదు. మన సంఘాల్లో పెట్టుకున్నట్టుగా డిఫరెంట్ గాదండి. ఇవన్నీ వేరు వేరు కాదు. ఒకే వ్యక్తికి వాడబడినటువంటి పదాలు బైబిల్ అంతట్లో. ఓకే. ఏకాభిప్రాయం లేదా సమ్మతించడం అనే పదం యొక్క భావం ఏంటి? మరి పెద్దలందరూ గూడా ఏకాభిప్రాయంతో కలిగి పరిచర్య చేయాలనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. మరి సంఘంలో పెద్దలు ఏకాభిప్రాయం లేదా సమ్మతించడం అనే పదం యొక్క భావాన్ని మనం ఎలా తీసుకోగలుగుతాం చెప్పండి? అంటే అర్థమేంటసలు? స్పందించండి దయచేసి. పరిశుద్ధాత్మతో ఏకీభవించడం. ఏకీభవించుట. ఓకే. సో, ఏకాభిప్రాయం లేదా సమ్మతించడం అనే పదం యొక్క భావం ఏమిటంటే అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం. అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం ఒక నాయకులే తీసుకునే అది గాని లేకపోతే సంఘం మాత్రమే నిర్ణయాలు తీసుకునే అది గాని మనం బైబిల్‌లో చూడం. కానీ నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో నాయకులున్నారు కదా! సంఘం ఉంది. అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. అవునండి? ఏకాభిప్రాయం అంటే అర్థం ఏంటిది? ఒకే అభిప్రాయానికి రావడం అనంటే అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం. సమ్మతించుట లేకపోతే. అంటే సమ్మతించుట అనే పదం యొక్క అర్థం ఏంది అనంటే, వాస్తవానికి ఇష్టం ఉన్నా లేకపోయినా సత్య విషయమైనప్పుడు అందరూ ఒకే ఏకాభిప్రాయంకి వచ్చినప్పుడు అది సత్యమైనప్పుడు అందరూ సమ్మతించాలి. అవునా అండి? హలో! అవునండి. ఇక్కడ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను సమ్మతించనంటే కుదరదు. ఎందుకనంటే నీకు ఇష్టం లేకపోయినా సత్యమైతే ఏకీభవించాలి. అవునండి. ఒక అవునండి. రకంగా చెప్పాలి. అవునా? అందరూ సమ్మతించాలి. సత్యాన్ని సమ్మతించాలి. ఆ! అయ్యో! నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఏకీభవించనంటే కుదరదు. ఇప్పుడు చూడండి అవన్నీ చూద్దాం. సంఘంలో ఈ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయో. చూడండి గ్రూప్ చర్చలో మనం మొదటి అవును. కొరింథీ సత్యం 1:10 ఎప్పుడైనా. హ్మ్. ఎఫెసీ 2:19-22, 4 అధ్యాయం 1-6 వచనాలు, ఫిలిప్పీ 2:1-2, 4:2, కొలస్సీ 3:12-17 లేఖనాలు ప్రజాప్రభుత్వం అనగా అత్యధికుల నిర్ణయమే
అమలు పరచబడుటను సమర్థిస్తున్నాయా? లేక అందరూ కలిసి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడాన్ని సమర్థిస్తున్నాయా? అందరూ కలిసి. ఓకే. ఎందుకంటే అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడాన్నే బైబిల్ సమర్థిస్తుంది. మెజారిటీని బైబిల్ సమర్థించదు కదా! మెజారిటీని సమర్థించినట్లయితే ఇప్పుడు ఈ బోధన మరి మెజారిటీ ప్రజలు అంగీకరించరు. అప్పుడేమంటాం దాన్ని? అప్పుడేమవుతది చెప్పండి? ఒకవేళ మెజారిటీని చూసినట్లు ఏమవుతది? రాంగ్ రూట్ అయిపోద్దన్న. సంఘం సరైన త్రోవలో నడవదు. ఆ! సో, అప్పుడు మెగా చర్చెస్ అన్నీ రైట్ అయితాయి. అవునా? అక్కడికి లక్షల మంది ఎళ్ళే సంఘాలన్నీ రైట్ అవుతాయి. నిజమా కాదండి? వారేం చేసినా రైట్ అయితదప్పుడు. అవును. సో, ఆశ్చర్యం అవును. కలిగించే విషయం ఏందంటే, బైబిలు మెజారిటీని ఎప్పుడు కూడా సమర్థించదు. బైబిల్‌కి కావాల్సిన మెజారిటీ కాదు. అందరూ సమ్మతించడం, ఏకీభవించడం కావాలి. అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకోవడం కావాలి. యెస్. అది కష్టమైనా, నష్టమైనా, వ్యక్తిగతంగా నాకు ఇబ్బంది కలిగించినప్పటికి కూడా అది సత్యమైతే దానికి ఏం చేయాలా? ఏకీభవించాలి. అవునా? అది మంచిదైతే, క్షేమాభివృద్ధి కలిగించే విషయమైనప్పుడు, అది ఇబ్బంది కలిగించేదైనా ఏకీభవించాల్సొస్తది. నిజమేనా? అవునండి. నిజం. యెస్. యెస్. సో, కాబట్టి సంఘంలో మీరు ఈ పద్ధతిని పాటించాలండి. మీ 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 చిన్న సంఘాలైతే నిజంగా ఇది చాలా అద్భుతం మీరిప్పుడు. ఈ బోధన మీరు అవలంబించడానికి చాలా మంచి వెసులుబాటు ఉంటుంది. హ్మ్. సో, అందరూ కలిసి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడాన్నే సమర్థిస్తుంది బైబిల్ అంతా గూడా. అంతేగాని మెజారిటీని సమర్థించదు. ఒకరోజు ఏమన్నారో తెలుసా అండి బోధ చేస్తున్నప్పుడు, కొంతమంది కావాల్సుకొని ఏం చేశారంటే, సంపదన్న చేస్తున్న బోధని మనము ఎలా అంగీకరించగలుగుతాం? సరే మనం వింటున్న దాంట్లో ఎవరు ఎంతమంది సంపదను సపోర్ట్ చేస్తున్నారు చెప్పండి. ఇలాగ మెజారిటీని బట్టి నిర్ణయం తీసుకుందాం అనుకున్నారు. నేను నవ్వుకున్నాను. హ్మ్. మెజారిటీ బట్టి నిర్ణయం తీసుకున్నట్లయితే అప్పుడు సత్యంతో అవసరం లేదన్నట్టే గదా! హ్మ్. చాలా మంది ఏకీభవించరప్పుడు. అవునా? పాస్టర్‌లలో అన్నప్పుడు సేవకులు అప్పుడు విషయం చెప్తున్నాను. సో, నిజంగా ఇప్పుడు ఇంతకాలం వెయిట్ చేసినందుకు మీలాంటి కొంచెం సత్యం పట్ల ఆసక్తి కలిగిన సేవలో ఉన్నవాళ్ళు దొరికారు గానీ, నేను 2010, 11లో 2000 మంది పాస్టర్‌లు టీచ్ చేసినప్పుడు ఒక్క పాస్టర్ కూడా మాతో జర్నీ చేయలేకపోయాడు. అది నిజంగా చాలా చాలా భయంకరమైన విషయం అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. చూద్దాం. బైబిల్‌లో ఈ విషయం ఎన్ని మాటలు మాట్లాడుతుందో చూద్దామండి. మొదటి కొరింథీ 1:10 ఇంతకుముందు చూపించిన లేఖనాలనే మనం ఇక్కడ చూస్తున్నాం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాటలాడవలననియు, మీలో కక్షలు లేక, ఏక మనస్సు, ఏకత్వం కలిగి, మీరు సన్నద్ధులై ఉండవలననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమలాడుకొనుచున్నానంటున్నాడు పౌలు. అవునా? వేడుకొనుచున్నానన్నాడా? ఆజ్ఞాపిస్తున్నానన్నాడండి. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. పౌలు యొక్క పరిభాష, పౌలు వినియోగించినటువంటి భాష ఎలాంటిది? వేడుకొనుచున్నాను. దేనికోసం వాడుతున్నాడు. 2 విషయాలు కదా! పౌలు వేడుకొనుచున్నానన్నాడు. ఆజ్ఞాపించట్లేదు కదా! అంటే భయంకరమైన రీతిగా ఆయన అజేయట్లేదు. పౌలు యొక్క పరిభాషలో నేను అనేక సందర్భాలు గమనించిందేంటంటే, పేతురు గాని, పౌలు గాని, అపోస్తులందరూ గూడా బ్రతిమలాడుకొనుచున్నాము, వేడుకొనుచున్నామని మాటలే వినియోగించారు. సంఘంతో గల వారి హద్దులను ఎక్కడ నేను మీరినట్టుగా చూడలే. చూద్దాం అవసరతను బట్టి క్రమశిక్షణలో పెట్టడానికి కొన్నిసార్లు సీరియస్‌గా మాట్లాడిన సందర్భాలున్నాయి డౌట్ లేకుండా. హ్మ్. చూడండి ఏంటిదంట? ఏక భావం ఉండాలంట. విశ్వాసుల మధ్యలో ఏముండాలి? ఒకే భావము. కక్షలుండకూడదు. ఏక మనస్సు, ఏకత్వము కలిగి ఉండాలంట. ఎలా ఉండాలంట? సన్నద్ధులై ఉండాల. సిద్ధంగా ఉండాల. ఎప్పటికి గూడా రెడీగా ఉండాలంట. ఎందుకు మాట మాట్లాడుతున్నాడు పౌలు? ఎందుకు అనంటే కొరంథీల్లో కొన్ని గ్రూపిజంలు స్టార్ట్ అయినాయి. ఆ! ఏంటి ఆ గ్రూపిజాలు? ఒకడొస్తున్నాడు. నేను పౌలు వాడని ఒకడు అపోలో వాడని తెలుసా అంటున్నాడు. ఇంకొకడొస్తున్నాడు. "నీ పేతురు వాడిని తెలుసా? నీ కేఫా వాడిని తెలుసా?" అంటున్నాడు. మధ్యలో ఇంకోడొచ్చాడు. నేనేమంటున్నాడు? "నేనెవరో తెలుసా? నేను పౌలు వాడిని తెలుసా?" అంటున్నాడు. ఇంకొకడొస్తున్నాడు. "నేనెవరో తెలుసా ఇంతకి? నేను క్రీస్తు వాడిని" అంటున్నాడు. ఇలా చెప్పుకుంటున్నప్పుడంట ఏక మనసు ఉన్నట్టా అండి ఇప్పుడు? ఏకభావం ఉన్నట్టా? కక్షలు లేదన్న. లేక ఉన్నట్టా? లేదు. హ్మ్. లేదు. హ్మ్. ఈ రోజు గూడా మన పరిస్థితి అదే గదండీ! దయచేసి మీరెక్కడన్నా ఎవరితోని రేపొచ్చినా గూడా జర్నీ చేసినా మేము టీమ్ అని చెప్పకండి దయచేసి. ఎందుకంటే మనం టీమోళ్ళం గాదు. టీమ్ అనేది జస్ట్ అడ్రెస్సింగ్ కోసం వాడుకొని, ఈ ట్రైనింగ్ కోసం వాడుకుంటున్నాం అంతే. ఒక పేరు ఉండాలి గాబట్టి అందరికి కామన్‌గా అడ్రెస్ జేయడానికి ఒక పేరు ఉండాలి గాబట్టి. బట్ ఎప్పుడు గూడా టీమ్‌ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అది జస్ట్ పేరు అంతే. హ్మ్.
టీమ్ అనేది డినామినేషన్ కాదు, టీమ్ అనేది ఆర్గనైజేషన్ కాదు. జస్ట్ ట్రైనింగ్ సెంటర్ పేరు పెట్టుకున్న పేరు అది. ఓకే. సో మనం ఏమైపోకూడదు, నేను బ్యాప్టిస్ట్ తెలుసా అంటే నువ్వు బ్యాప్టిస్టా, నేనెవరు తెలుసా లూథరన్, నేనెవరు తెలుసా సిఎస్ఐ, నేనెవరు తెలుసా మెథడిస్ట్, మీరంతా మేమెవరు తెలుసా బ్రో నువ్వు ఇంకోటి వస్తారు, మేమెవరు తెలుసా, అసలు మాలాగా ఎవరు ఉండరు తెలుసా, మేము పెద్ద తెలుసా, మా అయ్యగారులు అసలు పెళ్ళిళ్ళు చేసుకోరు, అసలు రంగుల బట్టలు వేసుకోరు, తెల్ల బట్టలు వేసుకోరు, మేము ఎంత గ్రేట్ తెలుసా, అసలు మేము బంగారం పెట్టుకోం, పూలు పెట్టుకోం, మట్టెలు పెట్టుకోం, అసలు ఏం చేయం తెలుసా మేము, కనీసం హిందువులు టెంపుల్ మీదకి వెళ్ళడం, మీ అందరికంటే మేమే గ్రేట్ కదండి. మేమే క్రీస్తు సంఘం, పరలోకం ఉండే సంఘం మేమే క్రీస్తు సంఘం. పరలోకం మా అయ్యగారులు 1,44,000 మందిలో మా అయ్యగారులే ఉంటారు, మీ అయ్యగారులు ఒక్కడు కూడా ఉండడు తెలుసా, ఎందుకంటే మా అయ్యగారులు పెళ్లిళ్ళు చేసుకోలే, మీ అయ్యగారులు పెళ్లి చేసుకున్నారు, శ్రీ సాంగత్యం అపవిత్రులు అయ్యారు. ఏమంటారు? అట్లాగే అంటున్నారు అయ్యా. బైబిల్ దాన్ని వ్యతిరేకిస్తుంది కదా. పెళ్లి ఒక గొడవ అయిపోయిందన్న, ఇప్పుడు అది పెద్ద హైలైట్ చేస్తున్నారు అందరు. సో మరి ఇప్పుడు మనం ఇలా చెప్పుకుంటే ఏకభావం ఉన్నట్టేనా అన్ని చెప్పాలి, ఏక మనసు ఉన్నట్టేనా, ఏకత్వం ఉన్నట్టేనా? పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతనిస్తాడా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు విభేదాలు కలిగిస్తాడా? ఐక్యతనిస్తాడన్న. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసినాయా అండి? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఈ పేరు పెట్టుకొని నాకు స్క్రోలింగ్ లో చూపించిండు, నన్ను ఒక డినామినేషన్ స్టార్ట్ చేయమన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇది చూపించి నన్ను సంస్థను ప్రారంభించమన్నాడు, ఇలాగ పరిశుద్ధాత్మ దేవుడు చేసిరంటారు ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకున్నానా, వాళ్ళ సొంత అభిప్రాయాన్ని బట్టి మనుషులు పెట్టుకున్నారు. మనుషులు పెట్టుకున్నప్పుడు మళ్ళీ మనకు గర్వం ఎందుకు అందులో, నాది ఇది మాది అని గర్వం ఎందుకు? అప్పుడు సరే ఏదో పెట్టుకున్నారు, వదిలేయాలి కదా, వాటిని ఎందుకు అంత హైలైట్ చేయడం? అవునా, ఏమో కదండి. అది పెట్టిందే గర్వించడానికి. మరి ఇన్ని డినామినేషన్లు, ఇన్ని ఆర్గనైజేషన్ తెలుసా మీకు? వేల కొలది డినామినేషన్, సారీ వందల కొలది డినామినేషన్లు ఉన్నాయి, వేల కొలది ఆర్గనైజేషన్లు ఉన్నాయి, లక్షల కొలది చిన్న చిన్న గుంపులు ఉన్నాయి. అవునా? అవునయ్యా. మరి ఇవన్నీ దేవుడే తయారు చేసినంటారా? నో. వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాతోనే ఉన్నాడని మళ్ళీ ఇందులో కొట్లాట. అవునా? అవునయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను ఇస్తాడు కానీ విభేదాలు క్రియేట్ చేసి మనల్ని మనం డినామినేషన్ల పేరు మీద, ఆర్గనైజేషన్ పేర్ల మీద కొట్టుకోమని చెప్తారా అండి పరిశుద్ధాత్మ దేవుడు? చెప్పడన్నా అన్నిలు అదే ప్రశ్నిస్తున్నారన్నా, ఎన్ని విధానాలు ఎందుకున్నాయి, ఇన్ని రకాల డినామినేషన్ ఎందుకు అడుగుతున్నారు అందరూ. నేను మన ఊర్లో నేను చెప్పాను కదా, మరి ట్రైనింగ్ సెంటర్ చేయడానికి ఊరు సర్పంచ్ వచ్చాడు, మాట్లాడుతూ ఉన్నాను, కూర్చున్నాడు, సడన్ గా మెల్లగా మాట్లాడుతూ, ఏంది సార్ మా గ్రామంలో ఈ 4-5 చర్చిలు ఉన్నాయి, ఏంటి సార్ ఇదంతా అని అడిగాడు ఆయన. మా గ్రామంలోనే 4-5 చర్చిలు ఉన్నాయి, మీరు కూడా అదే పని చేస్తారా అని అడిగాను నేను. ఆయన కంగారు పడకండి, తొందర పడకండి అని చెప్పాను నేను. మా ఉద్దేశం వేరండి, మాకు చర్చిలతో పని లేదు, మాకు చర్చ్ అంటే అర్థం వేరు, మీకు లేదు, చర్చ్ అంటే మేమే. సో చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, గోడలు కాదు చర్చ్ అంటే. సో కొన్ని అర్థం చేయించడానికి ప్రయత్నం చేశాను. సో నిజమే, అంటే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతుంది కదా, ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను వెళ్ళా కొంచెం వేసిన, కూడా 4-5 గుళ్ళు ఉన్నాయి కదా అండి, మరి వాటి సంగతి ఏంటి అని అడిగాను. అంటే ఒక దగ్గర హనుమాన్ మంది ఉంటుంది, ఇంకొక దగ్గర ఏమంటారు వెంకటేశ్వర ఆలయం ఉంటుంది, ఆలయాలు డిఫరెంట్, ఆలయాలు డిఫరెంట్ ఎలా ఉంటే వీళ్ళు కూడా అలాగా డిఫరెంట్ గ్రూపులు పెట్టుకున్నారు, అంత దేవుడు ఒకటైతే మీరు ఒకటే ఆలయం పెట్టుకోవచ్చు కదా, డిఫరెంట్ ఆలయాలు ఎందుకు పెట్టుకుంటున్నారు, ఒకే దానిలో అన్ని రకాల దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకుంటే పని అయిపోతుంది కదా. సరే ఏదో వాళ్ళని అలా డైవర్ట్ చేయడానికి అలా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది, తప్పలేదు, ఎందుకంటే మన వాళ్ళు చేసేటువంటి మిస్టేక్స్ ని పూర్తిగా సమర్థించలేము, అలా అని చెప్పేసి పూర్తిగా తప్పు పట్టలేని పరిస్థితి. అవునా? చూడండి ఎఫెసీ 4:3-6 ఏమన్నా, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా అంటున్నాడు. చూడండి 1వ వచనం చూస్తే, కాబట్టి సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే అందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అని చెప్పి అప్పుడు అంటున్నాడు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా.
దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఏంటిదంటండి? దీర్ఘశాంతం కావాలంట, సంపూర్ణ వినయం కావాలంట, సాత్వికం కావాలంట. ఉన్నాయంటారా ఇవి? ఉంటాయా మనుషులకి, మన దగ్గర క్రైస్తవులకి? హలో, ఇవి లేకనే గందరగోళం అవుతుందయ్యా. వీటితో దేవుని దొరుకుతాయా వాక్యం ఈ లక్షణాలు మనకేమన్నా వచ్చినాయా? ఉండాలి, ఇవి లేవు. ఇంకా ప్రత్యేకమైన లక్షణాలు వస్తున్నాయి అన్న ఇవి కాకుండా. ఆ. చూడండి, తగినట్లుగా మన పిలుపుకు తగినట్లుగా మనం ఎందుకోసం పిలువడ్డామంట? శరీరంగా ఉండటానికి పిలవడ్డాం. అవునండి, ఇక్కడ పిలుపు అంటే ఏంటిది? అందరం ఒక శరీరంగా ఉండడానికి పిలవడ్డాం. ఆ పిలుపుకు తగినట్లుగా బ్రతకాలి కదా. ఏమంటామండి? సింపుల్ చెప్పండి. ఇప్పుడు కాబట్టి అనేది ఎందుకు వాడతాం? 4వ వచనంలో ఏమన్నాడు? కాబట్టి అని స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు నేను అన్నాను చేసిన కాబట్టి ఏమన్నాను? ఇద్దరికి వివాహం అయింది కాబట్టి ఏం కావాలా? ఇక నుండి మీరు గొడవలు పెట్టుకొని జీవించండి అని వస్తుందా? నో. మీ ఇద్దరికి వివాహం చేశాం కాబట్టి, మళ్ళీ ఇద్దరు జతపరిచాం కాబట్టి ఏం చేయాలా? కలిమిలో, లేమిలో, వ్యాధిలో కదా, సంపూర్ణతలో, అన్నిట్లో సమృద్ధిలో కలిసి ఉండాలి. అవునా? అవునయ్యా. అవునా? వివాహం చేశాం కాబట్టి కలిసి ఉండాలా. వివాహం చేయకపోతే కలిసి ఉండమనే ప్రశ్న రాదు, జవాబు రాదు అక్కడ. అవునా? అది ఆ సలహా ఉండదు. మిమ్మల్ని Yes. జతపరిచాము కాబట్టి ఇలా ఉండాలి. అరే నీకు ఉద్యోగం ఇచ్చాను కాబట్టి ఇగో సీరియస్ గా నమ్మకంగా పనిచేయి. అవునా? అవునయ్యా. నేను కాలేజీలో జాయిన్ చేశాను కాబట్టి ఇగో బాగా చదువుకో. అవునా? ఎస్. కాబట్టి మీరందరూ ఒకే శరీరంగా పిలువబడిన వారు కాబట్టి ఏం చేయాలా? దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతో నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనని మిమ్మును ఏమంటున్నాడు ఆయన? బ్రతిమాలు కొనుచున్నానంటున్నాడు. చూడండి, బ్రతిమలాడుకుంటున్నాడా? పెడుతున్నాడా? ఇలాంటి విషయాలు వస్తే మనం సత్యం చెప్తే మనం బ్రతిమలాడుకుంటాం. మనం చెప్పేది సత్యం కాదు కాబట్టి బెదిరిస్తాం. అవునా? తప్పుల గురించి కాబట్టి బెదిరించవచ్చు, ఏమైనా చేయొచ్చు, అక్కడ శపించవచ్చు. చూడండి, బ్రతిమలాను కొంచెం చెప్పి పౌలు ఒక 7 అద్భుతమైన విషయాలను ఇక్కడ చెప్తున్నాడు. ఏకత్వం ఎందుకు మనం కలిగి ఉండాలి? అంత కలిసికట్టుగా మనం ఎందుకు ఉండాలంటే చూడండి, మొట్టమొదటి శరీరం ఒక్కటే కాబట్టి. శరీరం ఒక్కటా? 100 శరీరాలు ఉన్నాయి సంఘానికి? ఒక్కటే. ఒకటే శరీరం. ఒకటే శరీరం. ఒకటే శరీరం. శరీరం ఒక్కటే కాబట్టి కలిసి ఉండాలి. అవునా? రెండోది, ఆత్మయు ఒక్కడే. మన లోపల అందరిలో నివసిస్తున్న ఆత్మ ఒకడా? లేదు లేదు లేదు. అంటే పెంతెకోస్తులో నివసిస్తున్న ఆత్మ వేరు, హెబ్రోన్లో నివసిస్తున్న ఆత్మ వేరు, లో సిఎస్ఏలో అసలు నివసిస్తున్న ఆత్మ లేరు, కొన్ని సంఘాలు అసలు ఆత్మే లేడు. అవునా? అంటారు. ఆత్మ ఒక్కటే అన్న. ఒక్కటే అన్న, ఆత్మ. ఎక్కడైనా ఒకటే ఆత్మ. అలా ఎలా అవుతుంది? పెంతెకోస్తులో ఒకటే ఎగిరి ఆత్మ. దురికి పక్కల మీద ఇబ్బంది పడి, ఆ బైబిల్ మీద పడి తొక్కి, చిన్న పిల్లల మీద పరిశుద్ధాత్మ పడి, ఒక్కడే. కుర్చీల మీద పడి, అక్కడేమో నడిపించే ఆత్మ వేరు కదా. అసలు హెబ్రోలో నడిపించే ఆత్మే వేరు. ఆత్మ ఆత్మ అంటే అర్థం ఏంటిదంటే ఫుల్ క్రమశిక్షణలో ఉండడమే అక్కడ ఆత్మ, ఇక్కడ ఎగరడమే ఆత్మ. అవునా? ఇంకో దగ్గర జస్ట్ ఆత్మ పేరు తీసుకోవడమే ఆత్మ, ఇంకా అంతకు మించి ఆయన మీద ఆధారపడడం ఉండదు. అవునా? అంటే అన్ని సంఘాలు ఒకటి ఎందుకు ఒకటైందండి? వేరు వేరు కదా. ఏమంటారు? వాళ్ళు ప్రేరేపణ కలిగిన ఆత్మలు, వాక్యం చేత కట్టబడి కాకుండా. ఓకే, ఏంటిదంటే ఆత్మ దురాత్మ వేరే ఉంటది కొంతమందిలో. ఒక ఆయన ఇట్లా ఫింగర్ స్టేజ్ మీద ఇలా ఏలు పెడితే లెఫ్ట్ పెడితే లెఫ్ట్ తిరుగుతారు, రైట్ పెడితే రైట్ తిరుగుతారు. అవునా? చూస్తుండే ఎప్పుడన్నా అంటే అది వెరైటీ ఆత్మ అన్నది. ఇట్లా ఇట్లా దింపి ఈయన ఉఫ్ అనగానే అందరు ఇట్లా పడిపోతారు మళ్ళీ ఒకటేసారి. చూశారు కదా. బ్రహ్మపరిచే ఆత్మ. తమిళనాడులో ఇలాంటి అయితే లెక్క ఒక్కొక్కళ్ళు. అవునన్నా. ఆయన వస్తాడు, మీరు జుట్టు విప్పేయండి, జుట్టు ముల్లేసుకుంటే దెయ్యం ఉంటది అక్కడ, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి సంపూర్ణంగా రాలేడు, జుట్టు వదిలేయమంటాడు ఒక ఆయన వచ్చి.
విన్నారు ఇలాంటి బోధలు ఎక్కడ? ఏం ఆఫ్రికాలో అయితే లేదండి. ఇలాంటి వాళ్ళు టూ మచ్. ఆఫ్రికాలో ఇలాంటి వాళ్ళైతే కోకొలలు. వీధికొకడు ఉంటాడు ఇలాంటి పాస్టర్లు. ఇప్పుడు వెళ్ళి లాన్‌లోకి వెళ్ళి గడ్డి తినమంటాడు. గడ్డి తింటే దేవుని ఆత్మ వస్తది అంటాడు. మీరు చూడండి అవన్నీ వింతలు వింతలు ఉంటాయి ఆఫ్రికాలో అయితే. అసలే భయంకరమైన ట్రైబల్ నుంచి వాళ్ళు వచ్చిర్రంటే దానికి తోడు పేరుకు మొత్తం బయట అందరూ సూట్లు బూట్లు వేస్తారు సంఘంలో. కానీ ఎంత చిల్లరగా చేస్తారంటే అంత భయంకరంగా ఉంటాయి. ఆత్మ ఒక్కడే. ఆ ప్రకారమే అంట. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలుపు. పిలుపు ఒక్కటే. చూడండి ఏంటిదంట? మనందరం పిలువబడిన పిలుపు ఒకటే. పిలుపు రకరకాల పిలుపులు ఉన్నాయండి మనకు. చూద్దాం మీరు పిలుపు అనే కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి, పిలుపు పరిచర్య గురించి వచ్చినప్పుడు ఇంకో కొంచెం భయంకర అద్భుతమైన క్లారిటీ వస్తది. లోతైన క్లారిటీ వస్తది. మనమందరం ఒకటే పిలుపు. ఇంకా ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడినారు. ఇంకొకరికో నిరీక్షణ ఉందా పోనీ? చెప్పండి. ఒక్కటే నిరీక్షణ. లేదు. వేరే నిరీక్షణలు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మనందరికీ ఆ యూనిటీ రావట్లేదు. ఏకాత్మ రావట్లే. ఎందుకంటే అందరి నిరీక్షణ ప్రభు కోసం ఎదురు చూడడం గాదు. నిజమా కాదండి? అందరం ప్రభు కోసం ఎదురు చూసినట్లయితే నిరీక్షణ ఒకటే అయితది. అదే నిరీక్షణ మనందరికి ఇవ్వబడింది. అవునా? ప్రతి ఒక్కరు అవును. యేసు ప్రభు కోసం ఎదురు చూడడం. కానీ Yes. అందరూ యేసు ప్రభు కోసం ఎదురు చూడట్లేదు కాబట్టి మనకు యూనిటీ ఎక్కడ ఉంటది? ఉంటదా? లేదు. ఏకాభిప్రాయం లేదండి. ఎందుకు లేదు? అందరూ ప్రభు కోసం ఎదురు చూడట్లేదు. వేరు వేరు పనులు పెట్టుకున్నారు. వేరు వేరు టార్గెట్లు పెట్టుకున్నారు. అందరికి నిరీక్షణ ఒకటి కాదు. ఇంకేమన్నాడు? ఏకత్వాన్ని సాధించడానికంట బాప్తిసం ఒకటే. ఒకటే బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం రకరకాలు ఉంటాయండి? ఉండవు. మనం ఏర్పాటు చేసుకున్నాం. వాస్తవానికి బైబిల్ ప్రకారం బాప్తిసం ఒకటే. ఈ సమాజంలో బాప్తిసాలు రకరకాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారం ఒకటే బాప్తిసం మనందరికీ. కానీ బయట సమాజంలో బాప్తిసాలు రకరకాలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు ఒక్కటేనంట. మనందరికి తండ్రి ఒక్కడు కాడా? ఒక్కడే తండ్రి. ఆయనే అందరికి యజమాని. ఆయనే అందరిలో నివసిస్తాడు. అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడంట. మనకు తండ్రి ఒక్కడే. తండ్రి ఎలా ఉన్నాడంట? అందరికి పైగా ఉన్నాడు. అందరిలోన వ్యాపించి అందరి లోపల ఉన్నాడంట. మరి తండ్రిని అందరి లోపల పెట్టుకొని ఏం జరుగుతుంది? ఇంకా ప్రభు ఒక్కడే. ఆడ మిస్ అయింది. ప్రభు కూడా ఒక్కడే మనకు. అవునా? 7 విషయాలు చెప్తున్నాడండి. 7 విషయాలు. తండ్రి ఒక్కడే. మనకు ప్రభు ఒక్కడే. ఆత్మ ఒక్కడే. అవునా? విశ్వాసం ఒక్కటే. పిలుపు ఒక్కటే. నిరీక్షణ ఒక్కటే. ఆ! బాప్టిజం ఒక్కటే. మరి 7 ఒక్కట్లైనా గూడము మనం ఒక్కటి కాలేకపోతున్నాం. అవునా? అవునన్న. హిందువులకు దేవుడు ఒక్కడు కాదు. ఏదో ఒక్కటి కాదు వాళ్ళకైతే. ఇప్పుడు చెప్పిన ఏదో ఒకటి కాదు. అవునా? నమ్మకాలు అవునండి. రకరకాలుగా ఉంటాయి. వారి సిద్ధాంతాలు రకరకాలుగా ఉంటాయి కదా! ఇస్లాంలో కూడా చూడండి వాళ్ళ నమ్మకాలు అన్నీ ఒక్కటి కాదు. అయినా కూడా వాళ్ళు ఏకత్వంతో ఉంటారు. విచిత్రం కదా! మనకిన్ని ఒక్కట్లు. 7 ఒక్కట్లైనా కూడా మనకు ఒకటిగా ఉండలేకపోతున్నాం. ఆలోచించండి. ఇంకా ఫిలిప్ 2:2 చూడండి. మీరు ఏక మనస్కులగునట్లుగా చూడండి. ఏక మనస్కులు కావాలంటే ఏం కావాలంట? ఏక ప్రేమ కలిగి, ఏక భావం గల వారిగా ఉండి, ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయడని ఫిలిప్పి సంఘాన్ని పౌలు వేడుకుంటున్నాడు. హ్మ్. ఎందుకు వేడుకున్నాడు? ఫిలిప్పి సంఘములో ఏక ప్రేమ లేదు. ఏకభావం లేదు కాబట్టే వేడుకుంటున్నాడు. ఒకదాని యందే మనసు లేదు వారికి. ఒక్కొక్కడు ఒక విధంగా ఉన్నాడంట. ఇంకా రకంగా చెప్పాలంటే దీని ఉద్దేశ్యం ఏంటి తెలుసా? పౌలు ఇలా మాట్లాడడానికి? ఆ! ప్రతివాడు తన సొంత కార్యములనే చూస్తున్నాడు. యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదంట. స్వార్థం. ఎవరికి వారు బ్రతుకుతున్నాడు. యేసుక్రీస్తు కార్యాలను ఎవరు చూడట్లేదు. పట్టించుకోవట్లేదు యేసుక్రీస్తు కార్యాలను. ఎవరి బ్రతుకు వారు బ్రతుకుతున్నారు. అది పౌలు యొక్క ఉద్దేశ్యం. అందుకేమన్నాడు? యేసు ప్రభువునే మాదిరిగా చూపించాడు. చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏక మనసు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? యేసు క్రీస్తునకు కలిగిన మనసులోకి రావడం. అర్థమవుతుందా? ఏక మనస్సు రావాలంటే యేసు క్రీస్తునకు కలిగిన మనసులోకి మనం రావాలా? ఏంటిదది? యేసుక్రీస్తు కలిగిన మనసు ఏంటి?
తండ్రి అయిన దేవునితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన మనుషుని రూపం దాల్చి దాసుని రూపం ధరించి రిక్తుడిగా మన కొరకు జీవించడం. మరి ఏక మనస్సు అంటే అర్థం ఏంటిదండి? మనం కూడా ఇతరుల కొరకు బ్రతకడం. అవునా? అంతేనా? అవునండి. అవునండి. అవునన్నా. అవును. ఎందుకంటే ఇక్కడ ప్రతివాడు తన సొంత కార్యాలను చూసుకుంటున్నాడు. తన పిల్లల చదువు, తన అంత ఇవే చూసుకుంటున్నాడు. ఇతరుల గురించి ఆలోచించట్లేదంట. ఇతరుల గురించి ఆలోచించాలంటే యేసుక్రీస్తును కలిగిన మనసులోకి రావాలా. ఆ మనసులోకి వచ్చి ఏం చేయాలా? అందరం అలా ఇతరుల కోసం ఆలోచించాలంట. పౌలు కూడా తన కొరకే గాక ఇతరుల కోసం బ్రతుకుతున్నాడంట. ఆ తర్వాత మరొక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు పౌలు. ఏమంటో తెలుసా? మీ గురించి నిజముగా చింతించువాడు తిమోతి తప్ప నా దగ్గర మరొకడు లేడు. సంఘాల గురించి చింతించేవాడు కావాలి. యేసు ప్రభులాగా సంఘం గురించి ప్రాణం పెట్టినట్టుగా ఈరోజు సంఘాల గురించి ఆలోచించేవాడు కావాలి. చింతించేవాడు కావాలి. అర్థమవుతుందండి? ఇక మనసు అంటే అర్థం ఏంటిదంటే, మాకైతే ఎంతగా సంఘాల గురించి వేదన పడుతూ చింతిస్తున్నామో, ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా మీరందరూ కూడా నాతో పాటు అలా సంఘాల గురించి చింతగలిగితే అందరికి ఏకభావం, ఏక మనసు ఏర్పడుతది. అవునా? అమ్మో! అవునన్నా. ఈయనతో అవునన్నా. ఈయనతో అవును. ఈయనతో ప్రయాణం చేస్తే మన గౌరవం పోతదో, లేపోతే ఏమో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తదో, దండం పెడితే ఈ బోధకు ఈయనకో దండం. ఆ! మనకెందుకులే బాబు, మనం ఏదో ఇన్ని రోజులు ఏదైతే చేసుకున్నామో అలాగే కొనసాగుదాం. అనవసరంగా ఇందులో ఇరుక్కొని పోతే ఇబ్బంది కలుగుతది. ఆలోచించే వాళ్ళు కూడా ఉండొచ్చు బహుశా. ఉంటారా? ఉంటారండి, ఉంటారు. ఏమంటారు? బలహీనులు ఉంటారన్న, బలహీనులు ఉంటారు. బలహీనులు ఉంటారు. బలహీనులు మరి ఏక మనసు అంటే అది సంఘముల గురించిన చింత ఉండాలా. యేసుప్రభు ప్రజల గురించి చింతించే భూమి మీదకొచ్చాడు. తండ్రిని విడిచిపెట్టి వచ్చాడు. అవునా? తిమోతి అవునన్నా. అంట సంఘాల గురించి చింత కలిగిన వాడంట. ఫిలిప్పి సంఘం గురించి వేదన పడుతున్నాడు. ఈరోజు నా ప్రయాణంలో నాతో జతపని వారిగా ఉన్నవారు కొన్ని సంఘాల గురించి చింతించే వాళ్ళు ఉన్నారనుకో. అలాంటి వారికి ఆ సంఘాల మీద భారం ఉంది. ఇక ఆ బాధ్యత అప్పగించడం జరుగుతుంది. సంఘాల మీద చింత లేని వాళ్ళకి ఏం బాధ్యత అప్పగిస్తాం చెప్పండి? అవునా అండి? అప్పగించగలుగుతామా? లేదన్నా, అప్పగించలే. అంటే సంఘ బాధ్యతలు నిర్వర్తించడానికి ఏది ఇంపార్టెంటు? చింత ఇంపార్టెంటే గదా! అవసరమా లేదంటారా చింత? ఉండాలన్నా, ఉండాలి. చింతుండాలి. పౌలు కూడా చింతున్నది. కొన్ని తర్వాత చూద్దాం. ఇంకా చూడండి కొలస్సీ 3:17 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి అంట. ఎందుకు? ఎందుకు మనం యేసుక్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో పరిపాలించనివ్వాలి అంటే, మనమందరం ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడ్డాం కాబట్టి. అవునండి? మరి ఈరోజు మనం ప్రభువును ఏలనిస్తున్నామా? మన హృదయంలో ఆయన ఇచ్చే సమాధానాన్ని ఏలనిస్తున్నామా? అంటే సహోదరులతో విభేదించడం, సహోదరులతో కక్షలు, కలహాలు ఉండడం తీవ్రమైన విషయమా? నార్మల్ విషయమా అండి? తీవ్రమైన విషయం అన్నా. హ్మ్. తీవ్రమైన విషయం అది. అవునా అండి? అవునన్నా. చాలా అవునయ్యా. తీవ్రమైన విషయం. యేసుక్రీస్తు అనుగ్రహించే సమాధానం మన అందరి హృదయంలో పరిపాలించనివ్వాలంటే ఏలనివ్వాలి. మనం పిలువబడిందే ఒక్క శరీరంగా ఉండడానికి. దాన్నే మర్చిపోతే ఎలాగా? మనం ప్రభురాత్రి పోయిన సందర్భంలో నేర్చుకున్నాం కదా! ఐకమత్యం యొక్క విలువ. నేర్చుకున్నామా లేదా అండి? మరి దాన్నే నేర్చుకున్నామన్నా. పాడు చేస్తే మరి అవును. అర్థమేంటి? అది అది పోతే అర్థమేంది? అసలు మెయిన్ ఎసెన్సే పోయినట్టు కదా! మనం సమాధానంగా ఉండకపోతే మీనింగ్ ఉంటదా అండి? ఉండదు. ఉండదన్నా. సమాజం ఆశ్చర్యపోవాలి. వాస్తవం చెప్పాలంటే సమాజాన్ని ఆశ్చర్యపరచడానికి మనం ఒక్క శరీరంగా ఉండం. కానీ మనం ఉండడం వలన వాళ్ళు నిజంగానే ఆశ్చర్యపోతారు. హ్మ్. ఐకమత్యం కానీ మించిన బలమైతే లేదు గదా! ఉందా అండి? చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం గదా! ఐకమత్యం గురించినటువంటి కథలు. అవునన్నా. ఐకమత్యం మహాబలం. ఆ! చిన్నప్పుడు ఒక తండ్రి ఏమని జెప్తాడు, నలుగురు కొడుకులుంటే నలుగురికి ఒక చెరొక పుల్లిచ్చి విరుమని జెప్తాడు. విరమన తొందరగా ఇరిచేస్తాడు. తర్వాత 2, 2 ఇస్తాడు. కొంచెం కష్టంగా ఇరుస్తాడు. 3, 3 ఇస్తే ఇంకొంచెం కష్టంగా ఇరుస్తారు. 4, 4 ఇస్తాడు. ఇక వాళ్ళ ఇరవడం వాళ్ళ వల్ల గాదు 4 కలిపి. అప్పుడు ఏమని జెప్తాడు? మీరిలా నలుగురు కలిసికట్టుగా ఉంటే మిమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు. అవునా? ఎస్, అవునయ్యా. మరి క్రైస్తవులందరూ ఐకమత్యంగా ఉంటే అసలు ప్రపంచం గాదు, దేశంలో ఎవరైనా ఏమైనా టచ్ చేయగలుగుతారా అంటే ఒకసారి ఆలోచించండి.
అబ్బో వీళ్ళందరూ ఒకటేరా బాబు, వీళ్ళంతా ఐకమత్యంగా ఉంటారు అనేది ఎంత బలమైన చెప్పండి. అది బలమైనదా బలహీనమైనదా? బలమైందండి. అలా ఎలా అవుతుందండి? ఎంత విడిపోతే అంత మనకు కంఫర్ట్ ఉంటాయి కదా, అంత బలం ఎక్కువ పెరుగుతుంది కదా. ఎంత విడిగా ఉంటే అంత. కలిస్తే బలం ఎలా అవుతుంది? విడిపోతే కదా. ఏమో మీరందరూ అబద్ధాలే చెప్తుర్రు. ఎంత విడిపోయి ఎంత ఇండివిజువల్‌గా ఉంటే, ఎంత ఇండిపెండెంట్‌గా ఉంటే అంత మనకు బలము, అంత అధికారం దొరుకుతుంది. కానీ కలిసి ఉంటే ఇవన్నీ ఏడుంటాయండి? హ్మ్. ఆత్మీయంగా దైవిక విషయంలో ఏకత్వం ఉన్నట్లే కన్నా భౌతికంగా పొలిటికల్ పరంగా కమిటీల పరంగా ఏకత్వం వస్తుందన్న ఏకత్వం. హ్మ్. హ్మ్. సో, మనం కలిసి ఉంటే భయం మనకు. మనం కష్టపడి మనం ఇంకోళ్ళతోని ఎందుకు కలిసి ఉండాలా? ఇద్దరం కలిసి ఎందుకు పరిచయం చేయాలా? నాయకత్వంలో బహుళత్వ నాయకత్వం పెట్టుకుంటే ఎలాగా? హ్మ్. ఇలాంటి మనకు ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్, భయాలెక్కువ మనకి. మనం కలిసి ఉండడానికి ఇష్టపడం. యెస్, మనకు అప్పగించిన మందలో క్షమించాలి. పరిపాలించడం చాలా ప్రధానమైన విషయం. ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడానికి ఏక మనసు కలిగి ఉండడం అవసరమైనదని చూస్తున్నాం. కీర్తనలు 133 ఒకటేమని చెప్పి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటుంది. అవునండి? సహోదరులందరూ ఎంత విడిపోతే అంత కీడు అద్భుతం అని కీడు చెప్తుందా బైబిల్? కీడు. ఎక్కడ అసమాధానం. సహోదరులు కీడు ఐక్యత అది. కలిగి అక్కడ అభివృద్ధి ఉండదు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు అంట. ఎంత మనోహరం అండి. మరి మనోహరము, మేలు అనే 2 అద్భుతమైన విషయాలను నేటి సంఘం కోల్పోతుందా? హలో! అవునన్నా, కోల్పోతుంది. మన క్లాసే గంట అంటే 7, 20 కూడా మోస్తున్నారు. సో, అంటే కోల్పోతున్నాం. మరి సహోదరుల ఐక్యత ఎక్కడ ప్రారంభించబడాలో తెలుసా అండి అది? తెలుసా? అది అహరోను గడ్డం మీద గారాలంటే. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఫస్ట్ యాజకుల మధ్యలో, నాయకుల మధ్యలో ఐక్యత ఉండాలి. అసలు ఫస్ట్ మనమందరం ఐకమత్యంగా ఉంటే సంఘాలు ఐకమత్యంగా ఉంటాయి. అవునా? ఎస్. నాయకులే కొట్లాడుకుంటే సంఘం ఎందుకు ఒకటైతది చెప్పండి? అవుతదండి? ఉండదయ్యా, ఉండదు. ఒకటి ఉండదు. ఐకమత్యం ఎలా సాధ్యమవుతది? నాయకుల ద్వారా సాధ్యమవుతదా? విశ్వాసుల ద్వారా సాధ్యమవుతదా? నాయకుల ద్వారా. నాయకులు ఐకమత్యం ఉంటే పేతురు, పౌలు వాళ్ళెంత ఐకమత్యంగా ఉండేవాళ్ళో. ఆ నాయకులందరూ ఐకమత్యం కలిగి ఉంటే సంఘం ఐకమత్యంలోకొస్తది. ఏకత్వంలోకొస్తది. నాయకులు కొట్టుకుంటే ఏమైతారు? వీళ్ళు కూడా కొట్టుకుంటారు కదా ఇప్పుడు. అవునా? అవునన్నా. ఈయన శిష్యులు వాళ్ళకి ఛాలెంజ్ చేస్తారు. వాళ్ళ శిష్యులు వీళ్ళకి ఛాలెంజ్ చేస్తారు. మధ్యలో ఈళ్ళు కొట్టుకుంటారు. అవునా? అవునన్నా. కొన్నిసార్లు మనం సినిమా వాళ్ళని చూస్తే హీరోలందరూ ఒకటిగానే ఉంటారు. కానీ ఆళ్ళ ఫ్యాన్స్ కొట్టుకుంటారు కింద. Yes, అలా అయ్యా. అదే ఉంటదన్నట్టు మన పరిస్థితి. వాళ్ళందరూ. ఆ! అదే పరిస్థితి. ఇప్పుడు కూడా ఫ్యాన్స్ పరిస్థితి. హ్మ్. ఫ్యాన్స్ ఎక్కడ ఫిట్ చేయాలో అక్కడ ఫిట్ చేస్తే తిరుక్కుంటూ ఉంటాయి. అనవసరంగా ఫిట్ చేయలేదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అందరి కలిసికట్టుగా ఏకాభిప్రాయంతో నాయకత్వం చేయడం అసాధ్యమని కొందరు భావిస్తారు. సంఘంలో ఏకాభిప్రాయం సంపాదించడం ఎంతో ప్రయాసంతో కూడినదో, అలాగే దాన్ని కొనసాగించడం కూడా అంతే ప్రయాసంతో కూడినదండి. ఏకాభిప్రాయం రాయాలంటే సులువైన విషయం కాదు. కొట్లాడుకోవాలంటే చాలా సులువు. విభేదాలు తెచ్చుకోవాలంటే చాలా సులువు. ఏకాభిప్రాయం రావాలంటే అది ఎంతో ప్రయాసతో కూడినటువంటి పని. హ్మ్. అది సంపాదించడం ప్రయాసనే, దాన్ని కొనసాగించడం కూడా ప్రయాసనే. అవునండి? ప్రయాస అవునన్నా. పడకుండా ఏకాభిప్రాయం రాదు. అందుకే పౌలు అక్కడ అంటే ఎఫెసీ 4లో ఒకటిలో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? కాబట్టి సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్న శ్రద్ధ పెట్టాలంట. కలిసి ఉండాలనే శ్రద్ధ లేకపోతే ఎందుకొస్తదండి? వస్తదా? రాదన్నా. రాదు. ఫస్ట్ శ్రద్ధుండాలిగా. అరే! మనమంతా ఒకటే కలిసి ఉందామనే ఫస్ట్ శ్రద్ధుండాలా. ఆ తర్వాత ప్రయాస పడాలా. అయితే ఏకాభిప్రాయం రావాలంటే 4 అవసరమండి. 4 అద్భుతమైన విషయాలు అవసరం. ఏంటో తెలుసా? నంబర్ 1 ఈ స్థితికి సంఘం రావాలంటే చాలా సమయం గావాలి. నంబర్ 1 ఏంటిది? టైం తీసుకుంటుంది. సమయం. అంత ఈజీ గాదు. మీరిప్పుడే ప్రయత్నం చేసి రేపే ఫోను చేసి, "అన్న మేము ప్రయత్నం చేసినాం కాబట్టి రావట్లేదు" అని ఎవరైనా కంప్లెయింట్ చేస్తే రాదు. హ్మ్.
అన్నా మీట్ లో పెట్టుకోండి ఎవరు మా వాయిస్ వినపడట్లే. ఎవరది మూలుగులు వినబడుతున్నాయి ఎక్కడ నుండి? అర్థం చేస్తారా? వాళ్ళు ఏదో చెప్పబోతుంటే ప్రార్థించలేదు ఆ వాయిస్ చెప్తున్నారు. నెంబర్ 1 సమయం కావాలి. రెండోది సమర్పణ కావాలి, సమర్పించుకోవాలి. దేనికి సమర్పించుకోవాలా? మేమంతా ఐకమత్యం సాధిస్తాం, మేమంతా ఐక్యంగా ఉంటామని ఆ యూనిటీ సంపాదించుకోవడానికి, మేమంతా ఒకటే శరీరం అనేటువంటి ఆ యూనిటీకి ఏం చేయాలంటే సమర్పించుకోవాలా. మూడోది ఏం చేయాలా? ఒకరినొకరు సహకరించుకోవాలి, ఐకమత్యం కొరకు సహకరించుకోవాలా. మనమే వెళ్ళి చెవిలో ఇంకోటి చెప్పకూడదు. అవునా? ఈరోజు చాలా మంది విభేదాలు కలిగించే సహోదరులు ఉంటారండి. మూడో వ్యక్తి గురించి అంటే రెండో వ్యక్తి గురించి మూడో వ్యక్తితో మాట్లాడతారు. అవునా? ఆ బ్రదర్ అలాంటోడండి, ఈ బ్రదర్ ఇలాంటోడు, ఈ బ్రదర్ ఇలా ఉండకపోతే బాగుండు. ఇవన్నీ ఏంటి అండి? ఇవి పరిపక్వతకు సంబంధించినటువంటి విషయాలా? నాతోని ఎవరైనా ఇవన్నీ చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ఓకే, వీళ్ళు ప్రకృతి సంబంధమైన మనుషులని అర్థమవుతుంది. ఆత్మ సంబంధమైన మనుషులు అలా మాట్లాడు. అవునండి? ఏంటి తేడా? ఒక అవునన్నా. వ్యక్తి ప్రకృతి సంబంధమైన మనుషునికి, ఆత్మ సంబంధమైన మనుషునికి తేడా ఏంది? ప్రకృతి సంబంధుడే చెప్తాడు. వాళ్ళు అలా, వాళ్ళు అలా, వీళ్ళు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు వేరుపరిచి చెప్తారు. అవునా? అయ్యో, అతడు కూడా మన సహోదరుడే, కాకపోతే ఒక బలహీనత ఉంది, ఆ బలహీనత వదులుకోవాలి అని బాధపడడానికి మనమే ఒక మనసులో, ఒక వ్యక్తి యొక్క మనసులో ఎదుటి వ్యక్తికి వ్యతిరేకంగా 2 మాటలు చెప్పడం అనేది చాలా భయంకరమైన విషయం. అవునా అండి? అవునన్నా. అవునయ్యా. ఆరంభంలో ఇక్కడ చూశాను. అంటే ఇద్దరిని నేను అందుకే బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేశాను. కొంతమంది ఒక రకమైనటువంటి కంప్లెయింట్. అంటే అదొక బలహీనత అని అనుకోలేదు, దాన్ని కంప్లెయింట్‌గా తీసుకున్నారు. సో, అది కంప్లెయింట్ అని అందుకే ఖండించాను. హ్మ్. సో, సహకారం మరి ఇంకొకటి అవసరమై ఉన్నది. ఏంటిది? సహోదర ప్రేమ అవసరము. సహకారం అవసరం, సహాయం అవసరం. సహోదర ప్రేమ లేకపోతే ఐకమత్యాన్ని సాధించడం కుదరదు. అవునా అండి? సో, అవునన్నా. అవునన్నా. ఆ! ఐకమత్యం సాధించాలనే వీటన్నిటితో పాటు అసలు ఒకటి ఉంది చెప్పండి. ఏంటిది? ఇందులో ఒకటి తక్కువైంది. ఇందులో లేదది. మిమ్మల్ని అడుగుతున్నాను. సఖ్యత సాధించాలి అంటే ఇంకొకటి అద్భుతమైనది అవసరమై ఉన్నది చెప్పండి. క్షమించడం. హుహు. నా సమానత్వం అనుకుంటున్నాను. సమానత్వం. తగ్గించుకోవడం అదే ఆ సమానత్వంలోకి రావాలంటేనే, అంటే ఏకత్వంలోకి రావాలంటే ఇంకొక అద్భుతమైన విషయం ఉంది బైబిల్ ప్రకారం. చాలా విలువైనది. అన్నిటికంటే ముఖ్యమైనది. అదే ఫౌండేషన్. దీనత్వం కావచ్చు. లోబడాలి. హుహు. కొంచెం ఆలోచించండి. తగ్గించుకోవడం. ప్రేమ వచ్చేసింది ఆల్రెడీ అమ్మా. ఇందులో సహోదర ప్రేమ వచ్చింది కదా! ప్రేమ వేరు, సహోదర ప్రేమ వేరు అనుకుంటున్నారా ఎవరైనా? రెండు ఒకటేనా? ఇతరులను ఘనులుగా ఎంచడం అనుకుంటా. హ్మ్. అయ్యా మీరు సిగ్నల్ లేదండి. సిగ్నల్ లేని వాళ్ళు కొంచెం మౌనంగా ఉంటే. సిగ్నల్ లేని వాళ్ళు కొంచెం అయ్యో! జాకబ్ బ్రదర్ కొంచెం వాళ్ళని మ్యూట్ చేస్తున్నానన్నా, అక్కడ సిగ్నల్ ప్రాబ్లం అవ్వట్లేదు. ఏలియా అయ్యా, స్వరం ఏలియా గారు మీది mute అవ్వాలి. ఉన్నాయి చెప్పండి. లేని అడిగినా నేను. ఆడ సహోదర ప్రేమ నోట్స్ లో ఉంది కదండి. సిస్టర్ చెప్తేనే అమ్మ అది ఉంది, లేని చెప్పమనంటే మళ్ళీ అందరు ప్రేమ ప్రేమ అంటున్నారు. జాక్ సార్ కూడా ప్రేమ అనే పెట్టాడు. నోట్స్ లో ఇక్కడ లేని చెప్పమన్నాను. సహోదర ప్రేమ ఉంది కదండి. ప్రేమ గురించి మళ్ళీ ప్రేమ ప్రేమ అంటున్నారు. ఉందా ప్రేమ? సమాధానం అనే బంధం. సమాధానం. మనం మాట్లాడుకుంటుందే సమాధానం గురించి. అందరూ సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలని? సమాధానం, సఖ్యత. దేవుని వాక్యానికి సత్యానికి సత్య సంబంధులై ఉండాలన్న. వెరీ గుడ్. ఇక్కడ కావాల్సింది ఏంటి తెలుసా అండి? సత్యము. అవునా? మనల్ని కలిపేది, మనం ఏకత్వంలోకి తీసుకొచ్చేది ఏంటిది?
సత్యం. సత్యం అవునండి. లేకపోతే ఏకత్వంలోకి రామండి, గుర్తుపెట్టుకోండి. డినామినేషన్లు విడిపోవడానికి గల కారణం ఏంటి? ఆర్గనైజేషన్ గా మారడానికి గల కారణం ఏంటి? హలో, సత్యం అవునండి. లేక నాది సత్యం సత్యం లేక నాది సత్యం అంటారు అదేనా? సత్యబోధ లేకపోవడం, ఇది ఫౌండేషన్. ఫౌండేషన్ అనేది సత్యము. సత్యం అనే ఫౌండేషన్ లేకుండా నువ్వు ఎంత ఐకమత్యాన్ని తీసుకురావాలన్నా కుదరదు. నువ్వు ప్రేమతో ఐకమత్యాన్ని ఎప్పుడు కూడా తీసుకురాలేరండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎందుకంటే అది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్. అవునండి. ఎస్, అవునయ్యా. ప్రేమకు సత్యము జోడు కావాలి, సత్యబోధ. సో సత్యము లేకుండా ఐకమత్యం సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం ఏకాభిప్రాయం ఎలా వస్తున్నామండి? మరి మీరు చెప్పండి, ఇప్పుడు మనం అందరం ఎందుకు కలవగలుగుతున్నాం? సత్యబోధ ఉన్నది కనుక సత్యం సత్య తెలుసు. బోధన బట్టే కలవగలుగుతున్నాం. ఇది లేకపోతే మనం అందరం కలిసి ఉండాల్సిన అవసరం లేదు. అవునండి. అవునండి. అంటే ప్రేమ ఎక్కడి నుండి పుడుతుంది? సత్యం నుండి పుడుతుందా? ఎస్ ప్రేమ ఎక్కడి నుండి పుడుతుంది? సత్యం నుండే పుడుతుంది. అవునండి. ఎస్ ఎస్ కాబట్టి సంఘం దేనికి ఆధారం అన్నాం? సత్యమునకు స్తంభం ఆధారమై ఉన్నది అది. అవునా? సత్యము Amen. లేకపోతే సఖ్యత సాధ్యం కానే కాదు. అవునా? అవునండి. ఇప్పుడు ఈ సత్యం ఉంటేనే ఈ సమయం తీసుకుంటాం, సమర్పించుకుంటాం, సహకరించుకుంటాం, సహాయం చేసుకుంటాం, సహోదర ప్రేమను ప్రదర్శిస్తాం. అంటే సత్యం లేకపోతే ఇవన్నీ సాధ్యం కాదు. వాళ్ళు ప్రేమించినది మీదికే ఉంటుంది కానీ లోపలికి వెళ్ళలేదు. అవునా? అవునయ్యా. మీరు అవును. వేరే డినామినేషన్ తో ఎంత ప్రేమగా మాట్లాడినా, అయ్యా అని ఎంత మంచిగా మాట్లాడినా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. పరిపక్వత లేని ప్రేమ. ఫౌండేషన్ లేని ప్రేమ కదా. ఎస్. సో నేను ఈ మినిస్ట్రీ మేము ప్రారంభించినప్పుడు మా పాస్టర్ గారు ఏమన్నారంటే, ఈయన మరి బోధతో అందరినీ నరికేస్తున్నాడు, అట్లుండకూడదు, ఫస్ట్ ప్రేమించాలి అన్నాడు. నేను అన్నాను, బయటకు పోయి వచ్చిందే బోధ చేయడానికి, అక్కడ ఎలా ప్రేమ ఎట్లా చెప్పిస్తావు, ప్రేమ ఎట్లా చూపిస్తావాడా? అవునా? అవునండి. నేను స్టేజ్ మీదకి ఎక్కి ఏం చేయగలుగుతాను? సత్యాన్ని ప్రేమతో చెప్తాం, కానీ ప్రేమ ఉంది కాబట్టి సత్యం చెప్తున్నాం. అవునా? ఎస్. ఆయన విధానాన్ని వేరే విధానాన్ని చేపట్టి మా దగ్గర 2 గ్రూపులు అయినాయి. ప్రేమించాలి ప్రేమించాలి అన్నాడు. ఎవరిని ప్రేమించలేదు ఇప్పటి వరకు, ఒక్కరిని కూడా సత్యంలో నిలబెట్టలేకపోయాడు. కానీ సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పడం ద్వారా లాంగ్ రన్ లో వెంటనే మేము ప్రతిఫలం చూడలే, కానీ కాలం గడుస్తున్న కొద్దీ దానికోసం నిలబడే వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అవునా? ప్రేమ ఆటోమేటిక్ గా పుట్టేసింది. అవునా? అవును. ఇప్పుడు పేతురు కూడా, యోహాను కూడా రాస్తాడు కదండి, నా పిల్లలు సత్యమందు ఉండడం కంటే నా గొప్ప విషయం ఏమంటాడు అంటే, ఇప్పుడు ఎక్కడ ఉండాలి వాళ్ళు? సత్యము కదా. సత్యంలో ఉండాలి. సత్యములో ఉండాలా. ప్రభు సంతోషిస్తాడు. సో సత్యము అనేది అన్నిటికీ బేస్, పునాది. ఎస్. పౌలు కూడా అంటే ఇప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళు ఎక్కడో సత్యం పట్ల ఆసక్తి గల వారు ఉన్నారని తెలియగానే పౌలు హృదయం సంతోషించిందంట. అవునా? పౌలు ఎన్నడూ రోమ పట్టణానికి వెళ్ళలే, కానీ వాళ్ళు సువార్త పక్షంగా నిలబడడం చూసి పౌలుకు చాలా ఉత్సాహం కలిగింది. ఉత్సాహం కలిగి ఎలాగ నేను రోమాకి వెళ్ళాలి, రోమాలో కూడా నా వలన మీకేమన్నా ఆత్మవరాన్ని ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను అంటాడు వాళ్ళకి రాస్తూ. అవునా? అవునన్నా. ఇప్పుడు నాకు కూడా ఎక్కడో వైజాగ్ లో ఉన్న ఎక్కడో దూర ప్రాంతాల్లో ఒక వ్యక్తి సత్యం కోసం ఆరాటపడుతున్నాడు అంటే నాకు కూడా నా మనసు అక్కడ కలిసిపోతుంది. వెంటనే అతను తెలుసుకోవాలనుకుంటాను, అతని గురించి ఆలోచిస్తాను, అవకాశం ఉంటే కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఎందుకు? సత్యం ఉంది అక్కడ. సత్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, ఇలాంటి వాళ్లకు నేను కొంచెం కనెక్ట్ అయితే నా ద్వారా ఏమైనా మేలు పొందుతారనేటువంటి విశ్వాసం, ప్రేమ పొంగుతుంది అక్కడ. అవునా? అవునయ్యా. అవును. సో ఇది సింపుల్ గా చెప్పాలంటే, మరి ఇలాంటి విధానం చిన్న చిన్న సంఘాలలోనే సాధ్యం. ఒకరినొకడు సహించులాగున మనం ఒకరినొకరు ప్రేమించుకున్న వాళ్ళను మన జీవితాలలోను మరి సంఘాలను పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయనట్లు మన విశ్వాసం కలిగి ఉంటున్నామా, జీవిస్తున్నామా? మరి చిన్న సంఘాలునే కదండి ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకునే అవకాశం దొరికేది. ఒకరినొకరు మనము ఎలా సహిస్తాం? ప్రేమిస్తేనే కదండి ఎవరు ఒక వ్యక్తిని సహించాలా లేదా తెలిసేది. ప్రేమ లేని చోట సహనంతో సంబంధం ఉంటుందా అండి? ప్రేమ లేకపోతే సహనం ఉండదు ఇక. నేను ప్రేమిస్తేనే కదా ఒక వ్యక్తి నా బలహీనతలు నాతో దగ్గర ఉండడం వల్ల బయటపడేది. బయటపడితేనే కదా అతని బలహీనతలు ఓర్చుకోవడం, భరించడం, సహించడం అనేది నేను చూపించగలిగేది. అవునా? అవునన్నా. నేను ప్రేమనే ఇవ్వలేదు, ప్రేమించకపోతే సహించడం నాకు ఏమవసరం అవుతుంది అప్పుడు?
అందరితో హాయ్ బాయ్ మంచిగానే ఉంటాం పైకి. అవునా? ఎవరితోని ప్రాబ్లమ్ ఉండదు నాకు. కానీ నాకు ప్రాబ్లమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతదో తెలుసా అండి? ఎక్కువ ప్రేమించినప్పుడు. ఇప్పుడు నేను 20 సంవత్సరాల నుంచెల్లి మా ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు. అంటే వేరే వాళ్ళు. బయట నుంచెల్లి వచ్చిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఉంటారు మా ఇంట్లో ఎప్పటికి కూడా. వాళ్ళని ప్రేమిస్తున్నప్పుడు తెలుస్తది సహించడం అంటే ఏంటిదనేది. హ్మ్. ఒకరోజు ఇద్దరు ఆడపిల్లలు ఫోను చేశారు. అంటే స్థానిక సంఘం మన వాళ్ళే. ఫోను చేసి "అన్నయ్య ఇంక జాబ్ రాలేదు. హాస్టల్‌లో ఉంటే నెలకు 5, 10,000 5,000 కట్టాల్సొస్తుంది. నాకు ఇబ్బందిగా ఉంది. మీరేమనుకుంటే మీ ఇంట్లో ఉంటానంటే దాందేముంది రమ్మని చెప్పి. సరే రాండి అని చెప్పి. ఇష్టమన్ని రోజులుండు. జాబ్ వచ్చే వరకు ఉండు. ఓకే. కానీ అప్పటి వరకు నువ్వేం ఆలోచించొద్దు. మనకేం సహాయం చేయట్లేదు. ఏమి ఇవ్వట్లేదని ఆలోచించొద్దు అని చెప్పిన. వచ్చింది. చిన్నప్పటి నుండి ఈ అమ్మాయికి హాస్టల్‌లో పెరిగిన అలవాటు. ఇంటికెళ్ళి తక్కువ ఇంట్లో ఉన్నది. ఇప్పుడు బలహీనత ఏంటి? ఉదయము 10, 11 గంటల దాకా నిద్ర లేకపోవడం మొదటి విషయం. రాత్రి 12, 1 దాకా ఫోన్‌లో గడపడం. ఉమ్. భార్య బ్రతిమలాడుతూనే ఉంది. ఇది గేటెడ్ కమ్యూనిటీ అమ్మా మనకు ట్యాంకర్స్ లేవు. ఉదయం 6:30కు ట్యాప్ వస్తే 8 గంటల వరకు వస్తది. గంటన్నర సేపే ట్యాప్ వస్తది. వచ్చినప్పుడే వేడిగా వేడి నీళ్ళు పెట్టుకునో, లేకపోతే వచ్చిన నీళ్ళతోనో స్నానం చేయాలి. స్టోరేజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఒకవేళ అలా స్టోరేజ్ చేసుకోకపోతే అంటే అప్పుడు స్టోరేజ్ చేసిన వాటర్‌ను మళ్ళా స్నానాలకి, బట్టలకు వాడితే డే అంతా వాష్‌రూమ్‌లు వాడుకోవడానికి, ఇతర కార్యాలు వాడుకోవడానికి వాటర్ ఉండదు. పరిస్థితి. నెలల తరబడి నా భార్య బ్రతిమలాడుకుంది. "అబ్బా! లేరా ప్లీజ్ రా. 6:30కి లేచి నువ్వు స్నానం చేసి, బట్టలు పిండుకొని మళ్ళీ పడుకోరా" అంటే ఏ రోజు వినలేదు. ఎంతకాలం సహించడం అంటే ఆళ్ళు మన రూమ్ నుంచెళ్ళి వెళ్ళిపోయేంత వరకు మేము సహిస్తూనే ఉన్నాం. మన ఇంట్లో మేమే భయపడుకుంటున్నాం. ఇక ఆమె లేపడితే కోపంగా చూసిందంట. "వదిన నాకు నీకు తెలుసు కదా నాకు" అంటే అనగానే ఇక నాకు భార్య ఇటొచ్చేసింది. ఇలా అంటే సహించడం ఎప్పుడు జరుగుతది? మనతో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు మనతో ఉంటే సహించడం అనేది అర్థమవుతది. ఒకసారి రాజేష్ అన్న పిల్లోడు ఎక్కడో కలిసాడు మీటింగ్‌లో. నంబర్ తీసుకున్నాడు. కొంచెం కౌన్సెలింగ్ మంచిగా మాట్లాడితే, "నాకు కౌన్సెలింగ్ అవసరమైనప్పుడు మీకు ఫోన్ చేస్తా" అని నంబర్ తీసుకున్నాడు. ఒకరోజు నేను మా అత్తగారి ఊర్లో ఉన్నా. అప్పుడు ఫోన్ చేశాడు. "అన్న నేను అర్జెంట్‌గా మీ దగ్గర రావాలనుకుంటున్నా. మీ సిటీకి బయలుదేరుతున్నా" అంటే, "నాన్న నేను ఇంట్లో లేను. ఇక్కడ పలానా ఊర్లో ఉన్నానని" చెప్పి. "అడ్రెస్ చెప్పండి అన్న అక్కడికొస్తా" అంటే, "అరేయ్! అది మా అత్తగారి ఇల్లు. నేనే ఇక్కడ అదిగా ఉన్నాను. ఇక్కడికొద్దులే" అంటే బ్రతిమలాడుకుంటే సరే అని రమ్మన్నా. వచ్చిండు. నాతో పాటు 2 రోజులకి మళ్ళీ మన ఊరెళ్ళిపోయాను. సిటీకెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేను నేను జాబ్ చేసిన ఫ్యాక్టరీలో జాబ్ పెట్టించాను. జాబ్ లేదని. హ్మ్. ఆ పిల్లోడు మానసికంగా ఎంత బలహీనుడు అంటే మొత్తం డిప్రెషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని కట్టడానికి మాకు తల ప్రాణం తోకొచ్చింది. సరే ఇంట్లో పడుకోవడం కష్టమవుతదని, దానికి మా ఇంటి పైన ఒక సింగిల్ రూమ్ ఉంటే దాన్ని మళ్ళీ రెంట్ తీసుకొని అందులో పెట్టాను. పెడితే ఫోన్ చేస్తే మేము 7:30కు 8 గంటలు లంచ్ టైమ్ ఫోన్ చేస్తే ఏ రోజు లంచ్ టైమ్‌కి రాలే అక్కడున్న ఉన్నంత కాలం. మాకున్నయి 2 రూములు. అప్పుడు కొత్త విషయం చెప్తున్నా. 2005, 6లో అప్పుడే కొత్తగా పెళ్లయింది నాకు ఈమెకు. 8 గంటలకొస్తే "అన్న నేను కొద్దిగానంకొస్తా మూడ్ బాలేదనేవాడు." 8:30కి చేస్తే మళ్ళొక 2 రూములు మమ్మీ, డ్యాడీ, చెల్లి, తమ్ముడు అందులో పడుకుంటారు. ఇందులో ఈమె, నేను. మధ్యలో డోర్ పెట్టేసుకుంటాడు. మా డ్యాడీకి చిన్న లైట్ వెలిసినా, చిన్న ఫ్యాన్ శబ్దం అంటే ఏదైనా శబ్దం వచ్చినా లైట్ ఉంటే అస్సలు పడుకోడు మా డ్యాడీ. వాళ్ళు ప్లేటు అన్నం ఉన్నది, కూర కర్రీలన్నీ ప్లేట్ మాత్రం ఇటు మా డోర్ వైపు పెట్టి డోర్ పెట్టుకొని పడుకునేవాళ్ళు. మేమిద్దరం చూసేది. మాకు కొత్తగా పెళ్లయింది. హ్మ్. 3, 11:30కి వస్తాడు ఒక్కోసారి. 12 గంటలకు డోర్ కొడతాడు. మేము పడుకునే టైంకి డోర్ కొట్టి, "అన్న డోర్ తీయరా ఆకలైతుంది" అనేవాడు. ఎలా ఉంటదండి? మీకు సహించడం అంటే ఎప్పుడు అంటే మేము ఒక 20 మందిని పెట్టుకున్నాం కావచ్చు. ఇప్పటివరకు 20, 30 మంది మా ఇంట్లో ఉన్నారు ఇలా. ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. నేననుకున్నాను దేవుడు నాకు నేర్పించడానికి వీళ్ళందరిని అనుమతించాడని నాకు క్రిస్టల్ క్లియర్‌గా అర్థమైంది. హ్మ్. అబ్బా! నీలాగా మారాలని ఊకే ప్రార్థన చేసుకునేవాడిని కదా! నీలాగా సహనం ఉండాలి, నీలాగా ప్రేమ ఉండాలి. ఇలా ఊకే ప్రార్థన చేసుకునేవాళ్ళు వీళ్ళందరిని అనుమతించాడు లైఫ్‌లో. ఒక్కొక్క పర్సనాలిటీ మీరు చూస్తే షాక్ అవుతారు. తట్టుకోలేరు. సహించడం అంటే అది మామూలు విషయం కాదు. హ్మ్. మాకు సహోదరుడొచ్చాడు ఇలాగే. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్‌తో కౌన్సెలింగ్‌కొచ్చాడు. కౌన్సెలింగ్ చేస్తున్నాను. చేస్తుంటే ఒకరోజు బలవంతంగా నన్నెక్కడికి తీసుకెళ్ళాడు, కూకట్పల్లి మెట్రోకి తీసుకెళ్ళాడు. "అన్నా అసలు మీ పరిచర్య చాలా ఘనమైనది. మీకేదైనా నాకు చేయాలనిపిస్తుంది" మెట్రోకి తీసుకెళ్ళి
అతను ఎలాంటిది అంటే తన ఇష్టాలని పక్కలకు రుద్దుతాడంట. ఆల్రెడీ వాళ్ళ భార్య అదే కంప్లైంట్ అది వాళ్ళ భార్య నాకు చేసిన కంప్లైంట్ అది. ఏంటి తెలుసా? భార్య ఫోన్ చేసి అన్నయ్య ఆయన ఎలాంటోడంటే నాకు ఇంటి ముందట పానీపూరి తినిపించమంటే 15 రోజులు 15 కిలోమీటర్లు ఎక్కడికో ఓల్డ్ సిటీ అటు తీసుకెళ్ళి ఇక్కడ సూపర్ బిర్యానీ ఉంటదని తినిపిస్తాడు. అన్న నాకు బిర్యానీ తినడం ఇష్టం ఉండదు. అంటే అలాగన్నట్టు. అంటే చూడు ఇప్పుడు ఈయన నాతోనేమని చెప్తాడు, అన్న రూ. 10 పానీపూరి తినమంటే నేను 200 పెట్టి బిర్యానీ తినిపించినా తెలుసా అని ఈయన చెప్తాడు నాతో. ఎలా ఉంటది చెప్పండి ఇప్పుడు? ఇది రైట్ అంటారు ఇంతకి. సో రూ. 10 పానీపూరి ఆమెను సంతోషపరిచేది రూ. 10 పానీపూరి. రోడ్డు దాటించి రూ. 10 పానీపూరి తీస్తే ఆమె హ్యాపీగా ఉంటది. అవును. పిల్లలు పుట్టిన తర్వాత అర్ధరాత్రి పిల్ల పాప ఏడిస్తే పక్కన షాప్‌లో పాల ప్యాకెట్ తేమంటే మనోడు లేదు లేదు నా పాపకి పాల ప్యాకెట్ పట్టిస్తే మంచిది కాదు. మంచిదే ప్రేమ. ఎక్కడో బర్రె పాలు దొరుకుతాయని 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వచ్చి 12 గంటలు పాప ఏడిస్తే అర్ధరాత్రి 2:30కి వచ్చిండంట పాలు వెతుకు. మనోడేమో నేను ఇంత సాధించినది మనోడు నాతో చెప్తాడు. ఆమె ఏమంటది అన్నయ్య నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు భయమైతది. సిట్యుయేషన్ బాగుండదు మేము ఉన్న క్లాస్‌లో. కానీ నాకు పాల ప్యాకెట్ తెస్తే ఒకరోజు అడ్జస్ట్ అయితది కదా! నెక్స్ట్ డే మళ్ళీ తెచ్చుకునే వాళ్ళం కదా! లేదు లేదు అవే అంత పట్టుదల అన్నట్టు మనోడు మొండివాడు. మామూలు మొండోడు కాదు. మొండితనం గురించి చెప్తే మీరు షాక్ అవుతారు. అదే నాకు మెట్రో తీసుకెళ్ళాడని చెప్పాను కదా! ఒక భయంకరమైన కలర్ అండి. యెల్లో కలరు పైజామా తీసుకొచ్చిండు. అది విచిత్రంగా ఉన్నది. అది ఏసుకొని నాకు పైజామాలు అప్పటి వరకు నేను నా లైఫ్‌లో ఎయలేదు. చిన్నప్పటి నుండి. కుర్తాలు, పైజామాలు ఎయలేదు. తీసుకొచ్చిండు బలవంతంగా అన్న ఇది సూపర్ ఉంటదన్న మీకు ఇది ఏసుకోండి అన్న అంటాడు. నాకొద్దు బాబు నువ్వు ఏం కొనియకపోయినా పర్లేదు. నువ్వు మంచిగుండు. నీకు కావాల్సినవి కొనుక్కో అని చెప్తే, లేదన్న ఇది మీరు కొనుక్కోవాల్సిందే. ఒకసారి ట్రయల్ రూమ్‌లోకి ఏసుకోమని ఒక గంట సేపు ఆర్గ్యుమెంట్. నేను వద్దంటే వినడు. అది బాలేదు. నేను ఏసుకోలేను. కుట్టించిన వేస్ట్ అయితది. నేను ఏసుకొని బయట తిరగలేను దాన్ని అంటే వినడు. ఇలాంటిదన్నట్టు. అంటే చేస్తే మీకు ఎలా ఉంటదండి? ఒకసారి ఊహించండి. అప్పుడు కాదు సహనం అంటే తెలిసేది. ఒక వ్యక్తి ఎంత సహించాల్సి వస్తదో తెలిసేది. అవునా? అవునయ్యా. అలాగా మీరు కూడా సంఘాల్లో అలాంటి బలహీనలు ఉంటారు. ఎంతమంది మీరు సహించారో నాకు తెలియదు. తెలిసి ఉండాలి మీకు కూడా. ఓకే. అంగీకారంతో కూడిన ఐక్యతను సంపాదించుకోనలాగున దేవుడు ఎలాంటి సమకూర్పును సంఘానికి ఏర్పాటు చేశాడు ఇంతకి? అంగీకారంతో కూడిన ఐక్యత సాధించాలి. అందరం ఏకీభవించాలి. అందరం అంగీకరించే ఐక్యతలోకి రావాలంటే దేవుడు ఎలాంటి సమకూర్పును సంఘానికి సమర్పించడం మనం చూద్దాం. చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 11 వచనం 20-23 వచనాలు చదవండి. ఇది ఎంత ఎంత అద్భుతమైన మాటలు చూడండి. ఏమన్నాడు చూడండి. యేసు ప్రభు సంఘాన్ని స్థాపించక ముందే ఒక అద్భుతమైన ప్రేయర్ చేశాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి. మనము ఏకమై ఉన్నలాగున తండ్రి నువ్వు నేను ఎలాగైతే ఏకమై ఉన్నాము. ఒకసారి లేఖనం చదవండి. పూర్తిగా చదవండి. ఎంత వరకు ఉంది ఆయన ప్రార్థన చూద్దాం ఒకసారి. యేసు ప్రభు ఎలాంటి ప్రార్థన చేశాడు ఒకసారి చూడండి. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. 20 వచనం చదవండి. నేను 20, నీ 20. యొద్దకు 20-21 మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. అలాంటి ఎంత మనము అద్భుతమైన ఏకమై మాట. చాలా చాలా ఎంత అద్భుతమైన మాట. మనకు కావాల్సింది వచ్చింది కదా. ఏమంటున్నాడు? తండ్రి నువ్వు నా యందున్నావు, నేను నీ యందున్నాను. అంటే అర్థం ఏంటిది? మన ఇద్దరం ఏకమై ఉన్నాం. మనం ఏకమై ఉన్నాము. మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో నీవు నాకు అప్పగించినటువంటి ఈ శిష్యులు కూడా మనతో పాటు ఏకమై ఉండాలని మాత్రమే నిన్ను ప్రార్థించటలేదు. నీవు నాకు అప్పగించినటువంటి నేను ఎన్నుకున్నటువంటి 11 మంది మాత్రమే ఏకమై ఉండాలని ప్రార్థించటం లేదు. కానీ వారి వాక్యమును వలన విశ్వాసముంచు నాయందు విశ్వాసముంచు ప్రతి వాడు మనతో పాటు ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ఏం డిజైర్ అండి యేసు ప్రభుది చూడండి. ఏం ఐకమత్యాన్ని కోరుకుంటున్నాడు అర్థమవుతుందా? లేఖనం చదువుకొని పక్కన పెట్టడానికా? ఇది నిజంగా దేవుడు యేసు ప్రభు యొక్క నిజమైన ఉద్దేశమా ఇది? నిజమైన ఉద్దేశం అండి. లేదు. యేసు ప్రభు ఊరికే మీదికి ప్రార్థన చేశాడు కదండీ. ఇది ఆయన లోపలికెళ్ళి వచ్చింది కాదు. ఈ సొంత తెలివి ఇది ఈ మాటలు. యథార్థమైనది, నిజమైనది. ఏం ప్రార్థన అండి. ఆయన కేవలం శిష్యులు మాత్రమే కాదంట. తాను ఏర్పాటు చేసుకున్న శిష్యుల వాక్యం వలన
యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు మన ఆయనతో పాటు తండ్రితో కూడా క్రీస్తుతో కూడా అపోస్తులందరితో పాటు ఏకమై ఉండాలంట. అది ఐక్యతను సాధించుటకు ప్రభు అయిన యేసు క్రీస్తు ఏర్పాటు చేసిన ఇంత గొప్ప ఉన్నతమైన ఏర్పాటు ఇంకెక్కడైనా ఉందా అండి? ఉందంటారా? మాట్లాడొచ్చు మీరు. ఉన్నది కూడా ఉం? ఎక్కడ చూడండి, మొదటి కొరింథీ 10:17 ఒక్క శరీరమై ఉన్నాం. మనమందరం ఏమన్నాం? ఒక్క శరీరమై ఉన్నాము. ఎఫెసీ 4:11-13 ఏకత్వం పొందాలంట. మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారు ఏకత్వంలోకి రావాలంట. మరి ఏకత్వం ఎలా వస్తుందండి? వాక్యం వలన, సత్యం వలన మాత్రమే. ఆమేన్. అందుకే మీకు సత్యాన్ని బోధిస్తున్నాను. సత్యం ఆమేన్. మిమ్మల్ని ఖచ్చితంగా ఐక్యత పరుస్తుందని నేను నమ్ముతున్నాను 100%. సత్యాన్ని మీరు అవలంబిస్తే మీరు అందరూ ఏకత్వంలో ఉంటారు. ఒకరినొదిలి ఒకరు ఉండలేరు. ఇప్పుడు 50 మంది మీరు కలవాలనుకుంటారు. ప్రతిసారి మీరు 50 మంది ఐకమత్యంగా ఉండాలనుకుంటారు. అవునా? మరి ఈ సత్యాన్ని మీరు Yes, yes, ప్రేమించినట్లయితే yes. నిజమేనా? అబద్ధం అంటారా? నిజమన్నా. నిజమే అన్న, నిజమే, వాస్తవం. ఇంకా హెబ్రీ 13:17 ప్రకారం మాట వినుట మరి లోబడుట అనగానేమి? 13:1 కొలస్సీ 3:18 ప్రకారం మొదటి పేతురు నాయకులకు దుఃఖం కలిగించకూడదని హెబ్రీ గ్రంథకర్త వేడుకుంటున్నాడు. పేతురు కూడా చెప్తున్నాడు, నాయకులకు దుఃఖం కలిగించకూడదు. అంటే చెప్పిన మాట వింటే అందరం ఐకమత్యంలోకి వస్తాం. వారు చెప్పిందంటే ఏది పడితే అది చెప్పడం గురించి మాట్లాడట్లేదు. వారు వాక్యానుసారమైన బోధ చేసినప్పుడు అందరం విని దాన్ని అంగీకరిస్తే మనం అందరం ఐకమత్యం సాధించడం చాలా సులువు. కాబట్టి నాయకులకు దుఃఖం కలిగించే పని విశ్వాసులను చేయకూడదని వేడుకుంటున్నాడు. సో నెక్స్ట్, మీ ఆత్మలను కాయుట అనగా నాయకులకు దీని భావం ఏంటి? మీ వ్యక్తిగతంగా మీ ఆత్మల పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. సేవకులనే వాళ్ళు, నాయకులనే వాళ్ళు విశ్వాసుల యొక్క ఆత్మల పట్ల బాధ్యత కలిగి ఉన్నారు. ఖచ్చితంగా ఒక రోజు దేవునికి ఈ లెక్క అప్పగించవలసి వస్తుంది. కాబట్టి సంఘములో నాయకులు ఎలా ఉండాలంట? ఐకమత్యం కలిగి ఉండాలి. అవునండి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది బహుళత్వ నాయకత్వం నుంచి ఇదంతా మాట్లాడుకుంటున్నాం. స్థానిక సంఘములో ఒకరికంటే ఎక్కువ మంది నాయకులు ఉండి ఆ నాయకులు కలిసి సంఘాన్ని ఏకత్వంలోకి నడిపించాలి. అవునా? అందుకే వారి మాట విని వారికి లోబడి ఉండుడని చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి సారాంశం. నాయకులకు ఎక్కడన్నా అనవసరమైన అధికారాన్ని ప్రదర్శించినట్టు కానీ అనవసరమైన అధికారాన్ని ఉన్నట్టుగా మనకు అనిపించిందా ఇప్పటిదాకా చదువుకున్న లేఖనాలలో? లేదన్నా. లేదన్న, లేదు. లేదు. మరి నాయకులు ఎవరింతకీ? నాయకులు అంటే నడిపించేవారే కానీ ఆజ్ఞలు జారీ చేసేవారు కాదు. ఈ రోజు అందరు ఆజ్ఞలు జారీ చేసేవాళ్ళు, నడిపించేవారు తక్కువ. నాయకుడు అంటే ముందుండి నడిపించాలి కదా, ఎలా జీవించాలో చూపించాలి. నిజమా? బోధిస్తే సరిపోతుందా? అవునన్నా. ఎలా జీవించి ఎలా నడవాలో నడిపించి చూపించాలా? నడిపించి చూపించాలన్న, మాదిరిగా ఉండాలి. మాదిరికరంగా ఉండాలి. ఎన్నిసార్లు చూసాం, పేతురు రాశాడు, అందరు రాశారు, మాదిరికరంగా ఉండాలి. విలువను గౌరవాన్ని కూడా ఎలా పొందుకుంటారని చూసాము? మాదిరి ద్వారా కదా, ధ్యాసపోట ద్వారా, ఆజ్ఞలు ఇచ్చే ద్వారా. నాకు లోబడాలి, చిటికలేసి నాకు మాట వినపోతే నువ్వు శపించబడతావు, నా మాట వినపోతే నాశనం అయిపోతావు అని ఇలా బల్లలు గుద్ది చిటికలేసి బెదిరించే వాళ్ళు కాదు. కళ్ళ ముందుండి నడిపించే వాళ్ళు కావాలా, మాదిరి చూపించే వాళ్ళు కావాలి. ఇదిగో త్రోవ, ఇగో నా వెనకాల రండి అని చెప్పాలి నాయకుడు అనేవాడు. అవునా? అవునన్నా. అవునన్నా. సంఘాన్ని నడిపించాలి కానీ ప్రభుత్వం చేయకూడదు. నాయకులనే వాళ్ళు సంఘాన్ని నడిపించాలి, అంతేగాని ప్రభుత్వం చేయకూడదు, వెళ్ళకూడదు. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. ప్రభుత్వం చేయమన్నాడా? ప్రభుత్వం దాసులుగా చేయమన్నాడా? సేవ ఉండమన్నాడు, చేయమన్నాడు? సేవకులుగా. దాసులుగా ఉండమన్నాడు, సేవ చేయమన్నాడు, సేవకులుగా ఉండమన్నాడు. కానీ ప్రభుత్వము చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు. అసలు చేయకూడదని చెప్పాడు. అన్యజనులోని అధికారుల వలె ఉండొద్దు, ప్రభుత్వం చేయకూడదు. ముందు జరిగిన ఈ క్లాసులను గుర్తు చేసుకోండి. అవునాయి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక ఇంతకీ పరిచారకుడు లేదా సేవకుడు అనే పదభావం ఏంటి చెప్పండి? మొదటి కొరింథీ 4:1 పౌలు ఏమన్నాడు? ఒకసారి చదవండి. ఈలాగున క్రీస్తు సేవకులమనియు ఉమ్, దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ఉమ్. ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. ఏంటిదంట? మమ్మల్ని సేవకులని, దేవుని మర్మాల విషయంలో గృహ నిర్వాహకులమని భావించాలంట. ఎందుకు చెప్తున్నాడు? కొరంథీ సంఘాలు పౌలు యొక్క అపోస్తలాన్ని ధృవీకరించాడు కాబట్టి ఈ మాత్రం మాట చెప్తున్నాడు. మేము దేవుని గృహ నిర్వాహకులం, మేము సేవకులం అని చెప్తున్నాడు. సేవకుడని భావించాలి అంటే పౌలు ఇక్కడ నేను అధికారాన్ని ప్రదర్శిస్తాను, నా అధికారానికి లోబడాలనే ఉద్దేశంతో చెప్తున్నాడా? హలో,
కాదన్న. మరి దీని భావం ఏంటిది? పౌలు పరిచారకుడు లేదా సేవకుడు అని వాడబడినటువంటి పదానికి రూట్ వర్స్ ఏంటో తెలుసా అండి? నీచమైన బానిసలు, థర్డ్ క్లాస్ స్లేవ్స్ అనేటువంటి పదాన్ని వాడాడు ఆయన. థర్డ్ క్లాస్ స్లేవ్స్ అంటే ఏంటో తెలుసా అండి? స్లేవ్స్ అంటే మీలో బెన్హర్ మూవీ చూశారా? ఎంతమంది చూశారు బెన్హర్ అనే మూవీ చూశారా? అయ్యో, ఎంత పెద్ద చూడలేదన్న. ప్రశ్న అడిగారు. ఎంత పాపం అంటే అన్న క్రైస్తవులు సినిమాలు చూశాను. చూడొచ్చా? ఈ అయ్యగారు మొత్తం మమ్మల్ని మొత్తం తప్పుడుదో పట్టిస్తున్నాడు, సినిమా చూశాడని ప్రశ్న అడుగుతున్నాడు అనుకుంటున్నారా? అదేం కదన్నా. అదేం కాదా? ఆయన అంత అయిపోయిన తర్వాత ఆయన సందు మూవీ దొరికితే కూడా మాట్లాడతారా? ఆ పాస్టర్ గారు అయ్యో సంపతన్న మమ్మల్ని సినిమాలు చూశాడని అడుగుతున్నాడు అంటారా? మూవీ ఎంతమంది కదా చూశారు బెన్హర్ అనే మూవీ? చూడలేదన్న. ఒకరు కూడా లేరా? సరే, బెన్హర్ అనే మూవీలో బెన్హర్ని యూదుడు ఆయనను బానిసంగా చేసి పట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు ఆయన ఒక షిప్ లో పెడతారు. అంటే షిప్ లో బంధించి పెడతారు. ఎక్కడ పెడతారంటే ఒక షిప్ నడిపించడానికి లోపల అండర్ గ్రౌండ్ లో షిప్ నడిపేది ఉంటది అన్నట్టు. ఇప్పుడు మనం నడిపే తెడ్స్ ఉంటాయి కదండి, తెడ్ అంటాం కదా తెలుగులో. ఆ? కింద వందలు ఉంటాయి అన్నట్టు. అలాగా అందరిని, వందల మందిని కాళ్ళకు చేతులకు సంఖ్యలు బిధించి వాళ్ళకి ఏముండే అంటే 2 చేతుల్లో 2 కర్రలు ఇస్తారు అంతే. ఆ కర్రలు ఇలా తిప్పేటి అన్నట్టు పడవ నడపడానికి. ఆ ముందు ఒకడు కూర్చుంటాడు. ఆయన సుత్త పట్టుకొని ఆ చెక్క మీద ఎంత స్పీడ్ కొడితే వీళ్ళు అంత స్పీడ్ తిప్పాలి. ఒకళ్ళు తిప్పట్లేదు అంటే వెనకాల కొరడా దెబ్బలు పడతాయి. భయంకరంగా కొడతారు. బానిసల కంటే అది విలువ వాళ్ళది. పౌలు మేము సేవకులం, నేను క్రీస్తు యేసు దాసుని, బానిస అనే పదాన్ని వాడుకున్నారండి వాళ్ళు. క్రీస్తు దాసులం అన్నప్పుడు మనం అనుకున్నట్టు కాలరేగులేసే పదంలో వాళ్ళు వాడుకోలే. యేసుక్రీస్తు దాసులము, మేము క్రీస్తుకు బానిసలం అనే పదాన్ని వాడుకున్నారు వాళ్ళు, తెలుసా? దాసుడు అని అంటే టైటిల్ లాగా పెట్టుకుంటున్నారు. సిలువ దాసుడు, క్రీస్తు దాసుడు అని టైటిల్ లాగా పెట్టుకుంటున్నారు. వాళ్ళు టైటిల్ గా వాడుకోలే. వాళ్ళు నిజంగానే దాసులుగా బానిసలుగా బ్రతికారు క్రీస్తుకి. అవునండి? అవునండి. ప్రతి మాటకు లోబడ్డారు వాళ్ళు. ఎస్. చూద్దాం. ఆది సంఘంలో అధికార స్థాయిలు హైయరార్కీ లేవని మనం నేర్చుకున్నాం. లీడర్షిప్ ఇంట్రడక్షన్ లో చూసాం కదా, ఎంత భయంకరమైన హైయరార్కీలు ఉన్నాయి. సిఎస్ఐ చర్చ్ లో కానీ, లేకపోతే ఆర్సీఎం లో కానీ, పోప్ ఇట్లా కార్డినల్స్, బిషప్, ఆర్చ్ బిషప్స్ ఇలా ఎన్ని అధికార స్థాయిలు క్రియేట్ చేసుకున్నారో మనం చూసాం. పర్యాయ పదాలని అధికార స్థాయిలుగా ఎలా మార్చుకున్నా కూడా మనం చూసాం. ఒకే పదవికి, ఒకే బాధ్యతకు సంబంధించిన పదాలను వాళ్ళు ఎలాగా అధికార స్థాయిలు కల్పించారో మనం చూసాం. సో కొత్త నిబంధనలో హైరార్కీ అనేది లేదు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఈ పదం ఇలా నిర్వచిస్తుంది. అధికార స్థాయిలు హైరార్కీ అనగా తక్కువ స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు రకరకాలుగా అధికార ప్రాముఖ్యతను అధికారులు సంతరించుకున్నట్లు క్రమబద్ధీకరించబడిన సమాజం లేక సంస్థలోని వ్యవస్థయే అధికార స్థాయి, హైరార్కీ. ఇప్పుడు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వెళ్ళామనుకో ఏముంటాడు? ఒక డైరెక్టర్ ఉంటాడు, ఫౌండర్. ఏమంటారు అతన్ని? మెయిన్ అన్నట్టు. మరి స్థాపించిన వ్యవస్థాపకుడు అంటాడు. ఈ వ్యవస్థను స్థాపించిన వ్యవస్థాపకుడు. ఉం? వ్యవస్థాపన కింద ఎవరు ఉంటారు? ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఒకళ్ళు మేనేజింగ్ డైరెక్టర్ ఉంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద ఒక డైరెక్టర్, లేకపోతే జనరల్ మేనేజర్ కింద మేనేజర్, ఇట్లాంటి హైయరార్కీ స్థానాలు ఉంటాయి ఒక కంపెనీ నడిపించబడడానికి తగినటువంటి స్థాయిలు. మరి ఇవి బైబిల్లో ఉంటాయా? సంఘంలో ఉండొచ్చా? సంఘంలో హైయరార్కీ అనేది లేదండి. సో అందుకే పౌలు సమ్మతింపజేయ భాషను అనుకరించను గాని ఆజ్ఞాపించు భాషను కాదని గమనించడం ముఖ్యము. ఎందుకంటే పౌలు ఎప్పుడు లేఖ రాసిన వేడుకొనుచున్నాను, బ్రతిమలాడుకొనుచున్నాను, ప్రేమతో వేడుకొనుచున్నాను అనే పదాలను వినియోగించాడు. సమ్మతింపజేయ భాష అంటది, అధికారాన్ని చెప్పలా. మేము కూడా ఎప్పుడైనా మీరు సమయం రాస్తే బ్రతిమలాడుకుని, అయ్యా ప్లీజ్ అండి, దయచేసి అండి, సమయాన్ని పాటించండి, బ్రతిమలాడుకుంటాం కానీ ఎప్పుడు ఆజ్ఞలు జారీ చేయలేము మేమైతే. నేనైతే తెలియదు ఆజ్ఞలు ఎప్పుడు జారీ చేసినట్టు. సో ఏదైనా ఒక టైం విషయం వచ్చినా, వాక్య విషయాన్ని వచ్చినా, ఏదొచ్చినా బ్రతిమలాడుకున్నాం కానీ ఎప్పుడు ఆజ్ఞలు జారీ చేయలే. అట్లయితే పౌలు స్థాపించిన సంఘముల కార్యకలాపములు కొనసాగునట్లు రోజువారీ ముఖ్యమైన ఉత్తర్వులు జారీ చేయొచ్చు పాలించు బాధ్యత సంఘ సమాజంలో చేతుల్లోనే పెట్టబడినదేని మనం ఆల్రెడీ చూసినాం. ఫిలిప్పుల వలె వాటి కార్యరూపములు చక్కగా కొనసాగింపబడినట్లు సంఘములలో కొన్ని సమస్యలు తలెత్తినవి. మరి సంఘంలో సమస్యలు తలెత్తినప్పుడు పౌలు ఎలా వాటిని పరిష్కరించాడు? సంఘం వాస్తవానికి అనేకమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యత పౌలు
సంఘాలకే అప్పగించాడు. అవునండి? కొరంథీ సంఘంతో చూసినప్పుడు ఏమన్నాడు? అలాంటి వారి గురించి ఆల్రెడీ తీర్పు తీసినాం. ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయమన్నాడు. అవునా? నేను వచ్చేదాకా ఎదురు చూడమన్నాడా? మనమైతే ఎదురు చూడమంటామేమో బహుశా. అవునా? వెళ్ళేయమన్నాడు. ఓకే, అవును. సో, మరి పౌలు ఏం చేశాడు? పౌలు వాటిని సరిచేయవలసి వచ్చినది. అప్పుడప్పుడు ఆయన వారి జీవితంపై ప్రభావం చూపిన తన సంస్థాగ పాత్రను గాని, తన అపోస్తలిక అధికారం గాని వారికి గుర్తు చేయకుండానే సమస్యలను సరిచేయగలిగెను. కొరంథీల వలె కొన్ని ఇతర సంఘంలోని పరిస్థితి మాత్రమే వేరుగా ఉంది. పౌలు కొరంథీ సంఘంలో తప్పించి, కొరంథీ లాంటి 1, 2 సంఘాల్లో తప్పించి, ఇంకా ఏ సంఘములో తన అపోస్తలత్వాన్ని గాని, తన అధికారాన్ని చూపించలేదాయన. చూపించడం మీన్స్ గుర్తు చేయలేదు. పౌలు అధికారాన్ని ఇక్కడ చూపించలే, వాస్తవానికి జస్ట్ గుర్తు చేశాడు అంతే. అవునా? కొరంథీ సంఘంలో కూడా పౌలు అధికారాన్ని వాడాడా? గుర్తు చేశాడా? హలో? గుర్తు చేశాడన్న, అవకాశం ఉన్నా కూడా చేశాడు. అంటే ఉపయోగించుకోవట్లేదు అని చెప్పాడు. కొరంథీ సంఘంలో అనేకమైన సమస్యలు తలెత్తినాయి. ఆ సమస్యలను పరిష్కరించడానికి పౌలు తన అపోస్తలత్వాన్ని గుర్తు చేశాడు తప్పించి అంటే ఆ అధికారాన్ని ప్రదర్శించలే. మొదటి కొరింథీ 9వ అధ్యాయంలో ఎలా అన్నాడు? నేను అపోస్తులను గానా? సరే, నేను అందరికి అపోస్తులు కాకపోయినా మీ మట్టుకే నేను అపోస్తులనే కదా! నా అపోస్తలత్వానికి ప్రతిఫలము రిజల్ట్ మీరే కదా! అని ఇలా చెప్తున్నాడా? లేకపోతే నేను అపోస్తులు, నేను ఎవరో తెలుసా? ఇలా మాట్లాడలేదు పౌలు ఎప్పుడు, తెలుసా కదా? అవునయ్య, అవును. అంటే పౌలు సమస్యలను పరిష్కరించడానికి అధికారాన్ని వాడలే. కానీ ఈరోజు సంఘంలో మనం ఒక సమస్యని పరిష్కరించాలంటే ముందేం వాడుతున్నాం? నేను పాస్టర్‌ని తెలుసా? నేను అధికారిని తెలుసా? నేను అభిషిక్తుడిని తెలుసా? నేను ఎవరినో తెలుసా? కాబట్టి నా మాట వినాలని చెప్తున్నాం. కానీ పౌలు, అపోస్తులు ఎప్పుడు ఇలాంటి మాటలు వినియోగించలేదు. అవును, ఎందుకంటే వాటి కార్యకలాపం చక్కగా కొనసాగింపబడినట్లు కొనసాగింపబడలేదు. సరికదా? తన సంస్థాపక పాత్ర సవాలు చేయబడిన ఇక్కడ కొరంథీ సంఘంలో. కొరంథీ సంఘంలో ఏమైంది? చక్కగా కార్యకలాపాలు కొనసాగించబడలేదు. రెండోది ఏమైందంటే పౌలు యొక్క తన సంస్థాపక పాత్ర, అపోస్తలత్వ పాత్ర సవాల్ చేయబడింది గనుక నూతన విశ్వాసులకు వారి జీవితంపై ప్రభావం చూపుటకు ఆయన వహించిన తండ్రి పాత్రను పౌలు గుర్తు చేయవలసొచ్చింది. మొన్న అడిగారు ఎవరో, పౌలు మీకు బోధకులు అనేక మంది ఉన్నాను, తండ్రి ఒక్కడే అన్నాడు కదా! అంటే ఇలాగ తన తండ్రి పాత్ర అన్నాడా? ఆయన అపోస్తలత్వాన్ని ధృవీకరించినందుకు గుర్తు చేయాల్సి వచ్చింది గానీ, నన్ను తండ్రి అని పిలిపించుకోవడానికి ఆయన ప్రయాసపడలేదని మనం చూశాం. మరియు కనీసం కొద్ది దూరం నుండైనా వారి జీవితంలో ఎక్కువ సూటి అని ఆజ్ఞాపించే పాత్రను వహించవలసి వచ్చింది. అందుకే వారి మధ్యలో ఉన్నప్పుడు అంటే ఎలా ఉన్నాడంట? భయస్థుడుగా ఉన్నాడంట. వారికి దూరంగా ఉన్నప్పుడు నేను ధైర్యం గలవాడిగా ఉండి కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను అన్నాడు. అవునా? అంతేగాని మళ్ళీ అధికారాన్ని ఎక్కడ ప్రదర్శించినట్టు కనిపించదు. కానీ ఆయన తన అధికార తత్వ విధానం ఎక్కడ ప్రదర్శించలేదు. తన ద్వారా క్రీస్తును అంగీకరించిన వారు ఆయన ఆజ్ఞను మన్నించున్నట్లు లోబడట కాదు గాని, ఆయనను పోలి నడుచుకొనవలని ఆయనకు కలిగి ఉన్న ఆందోళనను సాధారణంగా తన రచనలో తెలియపరుచున్నాడు. మొదటి తెస్సలోనిక 3:6, మొదటి కొరింథీ 11:1, గలతీ 4:12, ఫిలిప్పీ 3:17 ఇవన్నీ ఏమన్నాడు తెలుసా? ఇన్ని సార్లు అన్నాడు క్రీస్తు. పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమనని తన మాదిరికరమైన జీవితాన్ని ముందు పెట్టాడు. అవునా అండి? అవునయ్య, ముందు పెట్టాడా? అధికారాన్ని ప్రదర్శించాడు ఇలాగా? ముందు పెట్టాడు మాదిరి. మరి ఆయన తన ఆదేశం అప్పుడప్పుడు అవసరమైనప్పుడు సందర్భానుసారంగా ఆజ్ఞాపించుచున్నాడు అని పలుకుడ తప్ప. మొదటి కొరింథీ 14:37లో అని ప్రేమను ఆధారం చేసుకొని చెప్పాడు. అది కూడా ఫిలెమోను 8లో కూడా విజ్ఞప్తి చేయుచున్నాను అన్న మాటల ద్వారా నిలకడగా వ్యక్తం చేయబడినది. మరి లోబడవాలని ఆయన అరుదుగా ఎలా చూపించాడు ఆయన? మరి లోబడాలి, వాక్యానికి లోబడాలని ఆజ్ఞాపించాడా? బ్రతిమలాడుకున్నాడా? విజ్ఞప్తి చేశాడు, బ్రతిమలాడుకున్నాడు, వేడుకొనుచున్నాడు. ఎక్కడో ఒక 2 సార్లు ఆజ్ఞాపించాడన్న మాట వినియోగించాడు గానీ, అది కూడా ప్రేమపూర్వకంగా చెప్పిన ఆజ్ఞనే గాని, సవాలుతో అంటే బెదిరించినట్టు చెప్పిన ఆజ్ఞగా మనం ఎక్కడ కూడా చూడం. ఆయన ఆజ్ఞలో బెదిరింపు లేదు. అవునా అండి? అవునండి. చూడండి, అది ఎక్కువగా ఆయన ప్రేమపూర్వక విజ్ఞాపనకు యుక్తంగా ప్రతిస్పందించుట, సువార్తకు నమ్మకంగా నిలిచి ఉండుట గురించి ఫిలెమోను 2:1, ఫిలిప్పీ 2:12 పోల్చి చూడండి. లేక ఆత్మను అనుగ్రహించు ప్రేరేపణకు సమ్మతంతో లొంగిపోవుట, మొదటి తెస్సలోనిక 4 గురించినవి ఉన్నవి. అంతేగాని ఆయన ఎక్కడ అంటే బెదిరించినట్టుగా, ఇతరులను ఇబ్బంది పెట్టినట్టుగా, లేకపోతే ఆయన మాటల ద్వారా అంటే వాళ్ళను భయంకరంగా అది తిట్టినట్టుగా కనిపించదు. వాళ్ళని ప్రేరేపించాడు వాస్తవం చెప్పాలంటే. సో, కొరంథీలోని సంఘంలోని సమస్యలను పరిష్కరించడంలో అపోస్తులైన పౌలు గారు వాడిన పదజాలను మనం గమనించాలి వాస్తవం చెప్పాలి అంటే. సో, మరి ఇక్కడితో ఆపుకుంటే బాగుంటుంది. సమయం అయింది కాబట్టి నేను ఇక్కడ ముగిస్తున్నాను. పదజాలమును మనము నెక్స్ట్ వీక్ గమనించుదాం. ఎలాంటి పదజాలాలను ఆయన వాడాడు అని. సో, ఇందులో ఎన్ని రకాల సంబంధాలు వేడుకొనుచున్నాను, బ్రతిమలాడుకొనుచున్నానంటే
ఏ సందర్భంలో ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడి ఇవన్నీ కొరింథీలోని రిఫరెన్స్‌లే అండి. ఇది మనం బుధవారం క్లాస్‌లో చూద్దాం. ఓకే. చెక్ చేశాను. తొందరగా అయిపోతదేమోని కానీ చాలా పెద్దగా ఉంది. థాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మనము బుధవారం రోజు పౌలు ఇంకా ఎలాంటి పరిభాషను వినియోగించాడు, సంఘములతో మాట్లాడుతున్నప్పుడు ఆజ్ఞాపించినట్టు పదాలు ఎక్కువ వాడాడా, బ్రతిమలాడుకుంటున్నాను, వేడుకొనుచున్నాను. ఒకవేళ ఆజ్ఞాపించున్నాడనే మాట వాడినప్పటికీ దాని యొక్క ఉద్దేశ్యం ఏంటి? దాన్ని ఎలాంటి సందర్భంలో వాడాడు అనే విషయాలు కూడా మనం చూద్దాం. మరి నేటికి సంఘ కాపరులైతే భయంకరంగా నేను అభిషిక్తుడిని, నేను పాస్టర్‌ని, నేను ట్రైనింగ్ అయినోడిని, నేను వయసులో పెద్దోడిని. ఆ! మీరంతా చిన్న పిల్లలు, పిల్లకాయలు, మీరు బచ్చాలు అని చెప్పేసి చెడగొట్టే వాళ్ళున్నారు. సవాల్ విసురుతున్న వాళ్ళున్నారు. హ్మ్. ఒక్కొక్కసారి ఒక అయ్యగారు ఎలాంటి మాటలు వినియోగించాడంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అలాగా. ఇలాంటి నాయకత్వ విధానం బైబిల్‌లో మనం చూడం. ఒక అయ్యగారు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడంటే ఒక అప్పుడే ఆహ్, ఒక స్త్రీకి ఆయన విచిత్రంగా ఉంటాయి ఆయన ఎగ్జాంపుల్. ఒక స్త్రీ అంట ఐదో కాన్పో, ఆరో కాన్పోనంట అండి. నొప్పులొస్తున్నాయంట. నొప్పులొస్తుంటే అప్పుడే పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు ఇంటి పక్కన నుంచోళ్ళొచ్చి, "ఆంటీ ఓర్చుకోండి, ఆంటీ ఓర్చుకోండి" అని అంటుందంట. ఈ ఉదాహరణ చెప్పి ఏమన్నాడంటే, ఎవడైనా నాకు సలహా ఇచ్చినా, ఎవడైనా నా దగ్గరికొచ్చి నన్ను ప్రశ్నించినా నాకలా ఉంటది అని జెప్పేసి అన్నాడు. అంటే చూడండి ఉదాహరణలు చాలా అద్భుతంగా లాజికల్‌గా భలే చెప్పుకుంటారు. కానీ చెబుజాకు. ఆ! అంటే ఇట్లాంటి ఉదాహరణ వాడితే వినడానికి బాగున్నాయి. అబ్బా! నిజమే లాజిక్ గదా! కాబట్టి మా అయ్యగారు పెద్దోడు. మా అయ్యగారు ఏం చేసినా ప్రశ్నించకూడదు. మా అయ్యగారి అనుభవం ఎక్కువ అన్నట్టుగానే ఉంది గదా! పరిస్థితి. నా అవునయ్యా. వింటున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసేది. ఆయన అనుభవం అంతా కాదన్న ఆ వయసు. వచ్చే ఆ! విశ్వాసం లేదు పాపం. నాకే చెప్తావా అని అంటూ అంటూ అట్లా అయిపోతా ఉంటది. హ్మ్. సో, ఇలాంటి దుస్థితి మన సంఘాల్లో చాలా ఉంది. అన్ని సంఘాల్లో ఏదో రకంగా ఉంది. కొద్దో గొప్పైతే ఉంది. మనమంత దగ్గర మరి బౌండరీలు దాటిపోయారు ఎప్పుడో వాళ్ళు. యేసుప్రభును హ్మ్. స్థానాన్ని కూడా ఆక్రమించేశారు. దేవుడి స్థానాన్ని కూడా ఇప్పుడు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అది దాటిపోయారిగ. కాబట్టి మనం ఏం చేయలేం. ఇంకా మనం అందరం కలిసికట్టుగా ఉండడానికి కావాల్సినటువంటి సత్యమైన బోధ ఇంకా చాలా ఉంది మనకు లేఖనాల ద్వారా తెలుసుకునేది. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.